ఫ్యామిలీ. ఆహ్, మా దగ్గర అంత పూర్తి స్తోమత లేదు. ఆ 6,000 ఉంటే మనం ఉప్పులు, పప్పులు తెచ్చుకొని మంచిగా అది ఒక 2 నెలలు పూటగడుపుతాం గదా! అని మా వోళ్ళు గూడా అన్నారు సార్. అట్లా అన్నప్పటికీ వెస్టేజ్ జెన్యూన్ గదా! మనం బోతే మన సాలరీ గిట్లా ముందుకు జేస్తారు. సాయి సారు మనకు పెద్ద పెద్ద సార్లు పరిచయమైతారు. ఆడికి బోయి ఆడ ఏముంది? మనం ఎట్లా కష్టపడాలి అనేది చెప్తారని మేము అది రాత్రి మా భార్య నేను డిస్కషన్ చేసుకున్నాం సార్. ఖచ్చితంగా అది పో అని నన్ను గూడా ఫుల్ ఎంకరేజ్ చేసింది సార్ మా భార్య గిట్ల. నేను ఏదేం గాని సార్ వెస్టేజ్ కోసం నేను ఏదైనా చేస్తాను నేను సిద్ధంగున్నా సార్. మీ అందరి ఆశీర్వాదాలు, మీ ఆశీస్సులు మా పైన ఉంటే ఖచ్చితంగా నేను విన్ అయితానని నేను కోరుచున్నాను సార్. సూపర్! సూపర్ సార్. మా ఆశీర్వాదం ఏం లేదు. మీరు తీసుకున్న నిర్ణయమే మిమ్మల్ని సక్సెస్ జేసేస్తది. బస్ అంతే ఏం లేదు. ఏమంటారు పైన ఉన్నాడు. మనం జేసే ప్రతి పనికి మనల్ని సక్సెస్ జేయడానికి రెడీ ఉన్నాడు. మనం ఏం నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిదే అది. రైట్. సూపర్! గ్రేట్! గ్రేట్ సార్. యాదగిరి సార్ చాలా గ్రేట్ మీరు. సార్ చాలా అంటే చాలా. వందనాలు సార్. కనిపించని దేవుని కంటే కనిపించే మీరే దేవుడని నమ్ముతున్నాను సార్. నన్ను ముందుకు తీసుకుపోవాలని మీ ఆశీస్సులతో నేను కోరుచున్నాను సార్. ఫస్ట్ సార్ నేను జీవితంలో నేను ఎవరిని నా సొంత అన్న, తమ్ముళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు సార్. మీరు నన్ను చాలా మా మీద దయ చూపారు. మంచి అవకాశం ఇచ్చారు సార్. ఈ అవకాశము మీ బ్లెస్సింగ్ మా పైన ఉండాలని నేను కోరుచున్నాను సార్. మేమేం దేవుళ్ళం గాదు సార్. మేము మనుషులమే. మేమేం దేవుళ్ళని జేయకండి మాకు. జస్ట్ మేమేమంటారు సజెస్ట్ జేస్తున్నాం. రైట్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ దేవుడు మీకు మంచి నిర్ణయం ఇచ్చి, మీకు మంచి ఆలోచన, బుద్ధి ప్రసాదించిండు. అది చాలా గ్రేట్. దేవునికి అది థాంక్స్ చెప్పండి. రైట్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సో గ్రేట్. సూపర్. థాంక్ యూ ఆహ్, సార్. నెక్స్ట్ మోహన్ గారు. మోహన్ సార్ మాట్లాడండి. మార్నింగ్ సార్. మీ వాయిస్ క్లారిటీ లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఇప్పుడు ఓకేనా సార్? వాయిస్ క్లియరా సార్? ఓకే. ఓకే సార్. నా నా మనకు నిన్న నేను కొత్తగా 2 టికెట్లు బుక్ చేయడం జరిగింది సార్. ఒక హ్మ్. అగ్రికల్చర్ వ్యవసాయం చేసే ఒక లేడీది. మళ్ళా ఒక అబ్బాయి ఆటో నడిపిస్తాడు. వాళ్ళది నేను టికెట్ బుక్ చేయడం వాళ్ళున్నారా ఇక్కడ జరిగింది. వాళ్ళున్నారా? ఇంకోటి మోహన్ గారు వాళ్ళున్నారా? మన ఈ జూమ్‌లో రాలేరు సార్. జూమ్‌లోకొస్తే వాళ్ళతోటి మాట్లాడిస్తే బాగుంటది గదా! ఆ! ఒక జూమ్‌లోకొస్తే సుధాకర్ వాళ్ళతోటి సార్ అని ఉన్నారు సార్. ఒకసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. వాళ్ళతోటే మన మాట్లాడిద్దాం. లారిక మేడం టీమ్ నుంచి లారిక మేడం సుధాకర్ సార్‌ని రిసైన్ చేయమనండి. ఆయన టీ స్టాల్‌లో పనిచేస్తారు. ఇంట్రెస్ట్ ఒకసారి తీసుకొని వస్తున్నారు సార్ మనకు గోకులం మీటింగ్‌కి. ఒక్కసారి వాళ్ళ నోటితోటి ఇంటే చాలా బాగుంటది. వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమనండి. ఒకసారి రాకపోతే కాల్ చేసి జూమ్‌లకు రమ్మని చెప్పి కనెక్ట్ చేసి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. ఓకే. సరేనా? రైట్. ఆ! వాళ్ళకి కాల్ చేసి అది చెప్తాను చేయండి. సార్. అయితే ఇంకోటి సార్ ఈరోజు ఒక హ్యాండిక్యాప్డ్ ఈరోజు నాకు నిన్ననే అమౌంట్ పంపియడం జరిగింది సార్. ఆయనకు ఒక చెయ్యి బాలేదు సార్. కానీ అతనికి అమ్మ, నాన్న ఎవ్వరు లేరు. ఆయన వాళ్ళ అన్న, వదిన వాళ్ళ దగ్గర ఉంటాడు. కానీ శ్రీనివాస్ సార్, మహేశ్వరి మేడం తుఫాన్ మీటింగ్ రావడం జరిగింది గెస్ట్‌గా. ఆ రోజు ఒకే రోజు విన్నాడు అబ్బాయి. కానీ నేను ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇన్ని రోజులు కష్టపడి నాకు నిన్ననే అమౌంట్ కొట్టడం జరిగింది సార్. ఆయన ఒక 5,000 కొడితే మిగతా అమౌంట్ నేను గూడా కలుపుతున్నా సార్. ఆయన ఉన్నాడా? పరిస్థితి ఆ బాలేక. సార్ ఉన్నాడా? ఇక్కడ జూమ్‌లో ఉన్నాడా? ఆ సార్ గూడా జూమ్‌లో లేరు సార్. పిలవండి. 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 ఆహ్, జూమ్‌లో కానీ ఆ పిలవండి. సార్ వాళ్ళ నోటితోటి ఇంటే చాలా బాగుంటది. మనం చెప్తే బాగుండదు. ఇప్పుడు యాదగిరి సార్ మాట్లాడిన దానికి, వాళ్ళ అప్‌లైన్ మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటది. నేనేమంటున్నా, ఆ పర్సన్ ఉంటే మీరొకసారి ఇన్వైట్ చేయండి ఆయన. కాల్ చేసి రమ్మని చెప్పండి జూమ్‌లోకి. ఓకేనా? జూమ్ అయిపోయే వరకు కాల్ చేసి ఇప్పుడు రమ్మని చెప్పండి. మాట్లాడిద్దాం సార్ వాళ్ళని గూడా. సార్ వాళ్ళ నోటితోటే ఇద్దాం ఆ స్టోరీ. మీ నోటితోటి కాదు, సార్ నోటితోటి ఇద్దాం. ఓకే? అదే హ్మ్. టికెట్ ఇంకా కొత్తవి బుక్ చేసిర్రా అంటే ఇది చెప్తున్నా సార్. హ్యాండిక్యాప్డ్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా టికెట్ బుక్ చేసుకొని వస్తున్నారు సార్. రైట్. రైట్. అదే అంటున్నాను. ఆ పర్సన్ మాట్లాడిస్తే ఇంకా చాలా ఓకే. మందికి ఇన్‌స్పైరింగ్ అయితారు. మాట్లాడిద్దాం మనము. మీరొకసారి ఇన్వైట్ చేయండి సార్‌ని. ఓకే. ఇప్పుడే ఇన్వైట్ ఓకే చేయండి. సార్. నా టీమ్ నుంచి అయితే మొత్తం 16 మెంబర్ వస్తున్నారు సార్. గ్రేట్. గ్రేట్. సూపర్. 16 16 16 మెంబర్స్. 16 మంది. 16 అవును సార్.
సూపర్ గ్రేట్ సూపర్ 6 గ్రేట్. మంది. ఓకే సూపర్ మోహన్ సూపర్. ఒకసారి వాళ్ళని పిలవండి, తొందరగా పిలవండి. ఓకేనా? నేను ఇక వసంత మేడం తోటి మాట్లాడే వరకు ఓకే రైట్. ఓకే సార్. ఓకే. వసంత మేడం, ఈరోజైనా మాకు మీ మాటల భాగ్యం కల్పిస్తారా లేదా? మాట్లాడండి. రైట్, వచ్చింది ఈరోజు. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అందరు ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్. అప్లైన్ వచ్చేసి స్వాతి మేడం సార్, రమేష్ సార్. చెప్పండి. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ మేడం, మాట్లాడండి. Clear. మేము మా టికెట్ బుక్ చేసుకున్నాం సార్. మేము ఇట్లా కొత్తగా జాయిన్ అయిన 3 నెలలు. సూపర్. ఏ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు మీరు? నేను 8% లో ఉన్నా సార్. 3 జాయిన్ అయ్యి. ఓకే రైట్, సూపర్. మీకు మరి రమేష్ సారు స్వాతి మేడం చెప్పినప్పుడు ఏమనిపించింది? గోక్రౌన్ మీటింగ్ 6,000 రూపాయలు ఎందుకు అబ్బా, ఇంత డబ్బులు ఖర్చు అనిపించిందా లేదా? ఏమనిపించలేదా అనిపించింది మీకు? సార్. ఫస్ట్ అనిపించింది సార్. మళ్ళీ ఎందుకు బుక్ చేసుకున్నారు మరి? బిజినెస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, అందుకే బుక్ చేసుకున్నాను సార్. ఏం చేస్తుంటారు మేడం ఇంట్లో? మేము ఫ్రూట్స్ బిజినెస్ సార్. ఫ్రూట్స్ అమ్ముతాం సార్. అమ్ముతారా? ఎక్కడ? టోల్ దగ్గర, అక్కడ తూప్రాన్ దగ్గర, టోల్ దగ్గర. మేము వస్తూనే ఉంటాం అటు. మరి మాకు ఫ్రీ ఇస్తారా? ఇస్తాం సార్. మీరు ఇమాపూర్ నుండి వెళ్తాడు కదా సార్, రమేష్ మా అలా మా డౌన్లైన్ సార్ ఆయన ఇమాపూర్ నుండి. సూపర్ మేడం, గ్రేట్ సూపర్. ఒకసారి చూడండి, పనులు అమ్ముకునే వ్యక్తులు కూడా అంటే నార్మల్ గా డబ్బులు ఏదో పెద్ద మనం ప్రతిరోజు సంపాదిస్తున్నాం అన్న ఆలోచన లేకుండా, మనం ఏదో ఈరోజు పని చేసుకుంటేనే మనకు పని నడుస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు బిజినెస్ లోపల నిలబడి సక్సెస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు టికెట్ బుక్ చేసుకుంటారు. వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్. ఇప్పుడు చూడండి, యాదగిరి సార్ ఒక విషయం చెప్పిండు. నాకు ఈ 6,000 ఉంటే 2-3 నెలలు, 3 నెలలు 4 నెలలు మా ఇంట్లో పప్పులు ఉప్పులు వస్తాయి సార్ అని చెప్పేసి. అంటే 6,000 అనేటువంటిది వాళ్ళ 3-4 నెలల జీవితం. అట్లాంటి దానిని కూడా తీసుకొచ్చి మనకి ఈరోజు గోక్రౌన్ మీటింగ్ కోసం వాళ్ళు అంత సీరియస్ గా కమిట్మెంట్ మీద వస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరైతే టికెట్ బుక్ చేసుకోలేదో ఇట్లాంటి వ్యక్తి కూడా మనకు గోక్రౌన్ మీటింగ్ వస్తున్నాడు అంటే మనం ఎందుకు అది చేయొద్దు? ఇప్పుడు మేడం చూడండి, ప్రతిరోజు పండ్లు అమ్ముకునే వ్యక్తి రోడ్డు పైన నిలబడి ఎండ వాన చలి ఏది లేకుండా రోడ్డు పైన నిలబడి పండ్లు అమ్మేటువంటి వ్యక్తి ఈరోజు గోక్రౌన్ మీటింగ్ కోసం 6,000 సంపాదించాలి అంటే వాళ్ళు దాదాపు ఎంత కష్టపడతారో ఒకసారి మీరే ఆలోచన చేయండి. 2 సార్ 12,000 సార్. ఇద్దరు వస్తున్నారా సారు? మీరు ఇద్దరా? ఇద్దరం వస్తున్నాం సార్. సూపర్ మేడం. 12,000 ఆల్మోస్ట్ మీ ఎన్ని రోజుల సంపాదన మేడం? ఒక నెల? ఒక నెల అవుతుంది సార్ మాకు ఇన్కమ్ అట్లా. ఒక్క నెల రోజుల సంపాదన వాళ్ళు బిజినెస్ కోసం మీటింగ్ కోసం ప్లాన్ చేసి పెట్టారు. ఒకసారి ఆలోచన చేయండి. మేడం సార్ ఇద్దరు వస్తున్నారంట. చాలా గ్రేట్ మేడం, చాలా అంటే చాలా గ్రేట్. సార్ కూడా చెప్పండి, చాలా గ్రేట్. సార్ కూడా థ్యాంక్ యూ చెప్పండి, చాలా అంటే కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఎందుకంటే ఇంత మంచి డిసిషన్ మీరు తీసుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే 100% బిజినెస్ లోపల తిరుగులేదు, సక్సెస్ వచ్చినట్టే. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు. ఎక్సలెంట్, గ్రేట్. మీరు చాలా అంటే చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావడం చాలా గ్రేట్. నాకు లాస్ట్ ఇయర్ స్వాతి మేడం రమేష్ సార్ ఇద్దరు, స్వాతి మేడం రమేష్ సార్ ఇద్దరు మీటింగ్కి వచ్చారు అనుకుంటా. అంతకుముందు స్వాతి మేడం అంతకుముందుకు ఎక్కడ మీటింగ్ లెక్క రాలేదు. కానీ స్వాతి మేడం ఎప్పుడైతే బిజినెస్ మీటింగ్ ఫస్ట్ టైం గోక్రౌన్ మీటింగ్ విన్నదో, అసలు నేను స్వాతి మేడం తోటి సెకండ్ అయినా థర్డ్ అయినా నాకు కలిసింది, మాట్లాడింది మేడం.
సార్ ఇంత మంచి బిజినెస్ ఎట్లా సార్? నేను అసలు ఇన్ని రోజులు మిస్ చేసిన సార్. చాలా మిస్ చేసిన. నాకు ఇంత మంచిగా ఉంటదని తెలవదు. చలో నేను ఇప్పటి నుంచి బిజినెస్ ఎట్లా చేస్తాను చూడు సార్ అని చెప్పింది. లాస్ట్ ఇయర్ గోక్రాన్ మీటింగ్‌కి. అట్లా ఉంటది. ఇంకా నేను ఒక విషయం అయితే క్లియర్‌గా చెప్తా. లేడీస్ ఏదైనా పట్టు పట్టిర్రంటే దాన్ని ఇడిచిపెట్టరు. సాధించేదాకా దాన్ని ఇడిచిపెట్టరు. ఎట్లా ఉంటదంటే వాళ్ళ ఆలోచన వాస్తవానికి కూడా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటదంటే సావా రేవా అన్నట్టే ఉంటది. చెయ్యనన్నా చేయాలి లేకపోతే సావనన్నా సావాలన్నంత ఆలోచన చేస్తారు లేడీస్ స్పెషల్‌గా. జెంట్స్ పోతామో దాన్ని కాకపోతే ఇంకోటని ఆలోచన చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యిర్రనుకో, లేదు మనం ఇలా సక్సెస్ కావాలంటే ఒక పట్టుదలతోటి పని చేస్తారు. ఒకళ్ళు డల్ అయినప్పుడు ఇంకోళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇంకోళ్ళు డల్ అయినప్పుడు ఇంకోళ్ళు ఎంకరేజ్ చేస్తారు. భార్య డల్ అయినప్పుడు భర్త ఎంకరేజ్ చేస్తాడు. భర్త డల్ అయినప్పుడు భార్య ఎంకరేజ్ చేస్తది. మొత్తం మీద బిజినెస్ సక్సెస్ అయితది. రైట్. సూపర్ గ్రేట్ మేడం. గ్రేట్. ఒక్కసారి వసంత మేడం చూడండి. పనులు అమ్ముకుంటూ భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు గోకురాన్ మీటింగ్ కోసం టికెట్లు బుక్ చేసి వాళ్ళ టీం లోపల కూడా ఒకళ్ళనో ఇద్దరినో తీసుకొస్తున్నట్టుంది. ఇద్దరు సార్ రమేష్ ఇద్దరు. సిల్వర్ సార్ ఇద్దరు. ఆమె 8% లో ఉందంట మేడము. మేడం కింద ఒక ఇద్దరు వస్తున్నారు. నిన్న మాట్లాడినాం బాబుతోటి. మన్నే రమేష్ సార్ అని చెప్పేసి మన హీరో గ్రేట్ హీరో. ఇంకొక మేడం తోటి కూడా మాట్లాడినట్టున్నాం. నిన్న మాట్లాడినాం. సో మీరు కూడా ఎవరైనా డిసిషన్ తీసుకోకుండా ఇంకా కూడా ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీగా మీరు తీసుకోండి. నిర్ణయం తీసుకొని పని చేయండి. ఓకే. నిర్ణయం తీసుకొని రండి. మీకు అక్కడికి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు, మీ విధానం అంతా చేంజ్ అయిపోతుంది. టోటలీ చేంజ్ అవుతుంది. 100% చెప్తున్నా కదా. నేర్చుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ విన్నింగ్ టీమ్. కాబట్టి ఖచ్చితంగా రండి మీరు. ఎవరైతే టికెట్ బుక్ చేసుకోలేదో మీరు అందరు బుక్ చేసిన వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నాం మేము అంటే, ఏ ఒక్క వ్యక్తి జీవితం అయినా ఇక్కడ నుంచి మేము చేంజ్ చేస్తామేమో అనేటువంటి ఆలోచన. బస్ అంతే, ఒకటే విషయం. ఏ ఒక్క వ్యక్తి జీవితం మారినా కానీ చాలు. మేము ఈరోజు ఈ మీటింగ్ లోపల ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు అంటే 100% హ్యాపీ. రైట్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం ఆల్రెడీ వంట చేస్తున్నట్టుంది. మేమందరం వస్తాం మేడం మీ దగ్గరికి. వంట చేస్తున్నారు మీరు. మేమందరం తినడానికి. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం మాట్లాడతారా ఇంకేమైనా? మాట్లాడండి. మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రమేష్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ పంపించండి మేడంకి ఒక్కసారి. నా నుంచి వెళ్తలే అంటుంది. రైట్. మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్. థ్యాంక్ యూ మేడం. సూపర్ గ్రేట్. సో నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేద్దాం. ఇంకొకరు సుధాకర్ సార్, మీరు కొంచెం వీడియో ఆన్ చేసుకుంటే చాలా బాగుంటదేమో అని అనుకుంటున్నాను. మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాము, మాట్లాడండి. సుధాకర్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుధాకర్ సార్. సార్ క్లియర్ సార్, మాట్లాడండి. నేను కూడా గోకురాన్ కూడా టికెట్ బుక్ చేశాను సార్. ఫర్ గ్రేట్, కంగ్రాచులేషన్స్ సార్. ఏం వర్క్ చేస్తుంటారు సార్ మీరు? టీ వర్క్ చేస్తాం సార్. టీ స్టాల్ టీ స్టాల్. రైట్. ఓహో. ఇంత ముందుకు మోహన్ సార్ ఇప్పుడు చెప్పారు. అవును సార్. ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది సార్ చేస్తున్నాము. మరి మొన్న కూడా మీరు టీ స్టాల్ మీకు ఎక్కడ ఉంది టీ స్టాల్? మెచ్చారు సార్. మేడ్చలేదు కదా. ఓకే. మరి టీ స్టాల్ బంద్ చేసుకుంటే మీకు సార్ మీకు మళ్ళీ ఇటు 6,000 లాసు, అటు టీ స్టాల్ లో వచ్చేటువంటి డబ్బులు లాసు, 2 రకాలుగా మీరు లాస్ అవుతలేరా? ఇప్పుడు 14 సంవత్సరాలు పని చేసినాం సార్. ఏం అలా 16 నెలకు 16,000 ఇస్తారు సార్ జీతము. నెల 16,000 ఇస్తున్నాక మనకు కంపల్సరీ పోయేందుకు అప్ అండ్ డౌన్ పోయేదంటే నెలకు 4,000 మనకు పెట్రోల్ పైసలు అవుతున్నాయి సార్.
జీతం సరిపోవటం లేదు సార్. జీతం సరిపోవట్లేదు. అడిషనల్ గా ఇంకేదో పని చేయాలి. రైట్, సూపర్, గ్రేట్, మంచి అందుకని నిర్ణయం. అందుకని అందుకని ఈ వెస్టేజ్ లో జాయిన్ అయినాం సార్. ఉమ్, ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లకు వద్దాం అనుకున్నాం సార్. 2 ఎఫ్ఐఆర్లకు వస్తాం అనుకుంటే మా సార్ వాళ్ళు ఎట్లా పోతావు, ఇక్కడ డ్యూటీలో ఇవ్వలేరు కదా, నువ్వు ఎట్లా పోతావు అని చెప్పబట్టి 2 ఎఫ్ఐఆర్ మిస్ చేసింది సార్ నాకు. ఓకే. అందుకని సరే, ఇప్పుడు మా సార్ వాళ్ళకు చెప్పి కూడా నేను కంపల్సరీ ఇప్పుడు గోకరాన్ మీటింగ్ పోతున్నా సార్, మీరు ఏమైనా చేసుకోండి, 3-4 రోజులు నేను డ్యూటీకి రానని చెప్పేసి నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను సార్. గ్రేట్, సూపర్, సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్. ఇది 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 కావాలి మనకు, ఈ ధైర్యం. ఒక స్టెప్ ఆలోచించే ముందు ఒక స్టెప్ మనం రైట్ వేస్తున్నామా రాంగ్ వేస్తున్నామా ఆలోచన చేస్తే సక్సెస్ వస్తుంది. ఓకే సార్. మనకు జాబ్ లోపల వాళ్ళ పని కోసం మనల్ని యాడ్ చేస్తుంటారు. అవును సార్. అందుకని 2 ఎఫ్ఐఆర్ వద్దామంటే కూడా నాకు పంపించలేదు సార్. మీ స్టోరీ ఏంటంటే 2017 లోపల 2010 అవును సార్. 2018 లోపల నేను కూడా ఒక మిస్టేక్ చేసిన. ఏంటిది అంటే 2018 లోపల జాయిన్ అయిన కొత్తలోనే ఎఫ్ఆర్ఈ వచ్చింది. కంపెనీలో అవును లీవ్ సార్. ఇవ్వలేదు చెప్పేసి నేను కూడా పోలేదు. కంపెనీలో లీవ్ ఇవ్వలేదు నేను పోకపోతే 6 నెలలు నా బిజినెస్ మొత్తం ఆగమైంది. తర్వాత అవును సార్. గోక్రౌన్ మీటింగ్ పోయినాక సెట్ అయింది, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అయింది. అట్లా ఉంటది పరిస్థితి. సో గ్రేట్, మంచి నిర్ణయం తీసుకున్నారు. రైట్, సూపర్, ఎక్సలెంట్ సార్. మరి థ్యాంక్ యూ మీకు సార్. మోహన్ సార్ చెప్పంగానే మీకు ఈ డబ్బులు ఎక్కువ తక్కువ అనిపించలేదా? ప్రాబ్లం అనిపించలేదా సార్? వచ్చేదే 12,000, దాంట్లో 6,000 పోతే మిగిలిన 6,000 1 మంత్ మొత్తం ఎట్లా లీడ్ చేయాలి అని చెప్పేసి ఆలోచన ఏం రాలేదా? ఏం రాలేదు, ఏం అనిపించలేదు సార్. 6,000 అంటే నాకు చాలా తక్కువ సార్. మీకు వచ్చేదే 12,000 కదా? అవును సార్. 12,000 కానీ అది 14 సంవత్సరాలు మేము పనిచేసినా కూడా ఇంకా ఏం లేదు సార్, వెనకబడి అదే ఖర్చులకి అయిపోతుంది సార్. అందుకని గోకురాన్ ఒకసారి మీటింగ్ పోయి మనం ఒకసారి సార్ వాళ్ళు గోకురాన్ టికెట్ బుక్ చేయమంటారు కదా సార్, టికెట్ బుక్ చేయమని అక్కడ ఏముంటది ఏంది ఒకసారి అక్కడ మీటింగ్ వింటే మనకు తెలుస్తుందని నేను టికెట్ బుక్ చేయడం జరిగింది సార్. గ్రేట్, గ్రేట్ సార్, సూపర్, ఎక్సలెంట్ సుధాకర్ సార్. మీరు ఒక్కలే వస్తున్నారా? మీతో పాటు ఇంకెవరైనా తీసుకొస్తున్నారా? నేను ఒక్కనే వస్తున్నాను. గ్రేట్, సూపర్. ఈ రోజు మీరు ఒక్కలే, రేపు పొద్దుగాల మీతో పాటు కొన్ని వందల మంది స్టార్ట్ అయిపోతారు. థ్యాంక్ యూ, గ్రేట్ అదే సార్. ఎఫ్ఐఆర్కి వస్తుండే ఒక దగ్గర 10 మంది తీసుకొస్తుండే సార్, కానీ ఎఫ్ఐఆర్ నాకు 2 మిస్సులు అయిపోయింది సార్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనం ఇప్పటి నుంచి మీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, అదే చెప్తున్నాను కదా, ఇప్పటి నుంచి మీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు డిసిషన్ తీసుకొని పని చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, రైట్, ఓకే సార్. సూపర్, గ్రేట్, గ్రేట్, ఎక్సలెంట్ సుధాకర్ సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నెక్స్ట్ లీడర్ కళ్యాణి మేడం, మీకు ఇన్పుట్ ఆప్షన్. హలో సార్. హలో సార్. చెప్పండి సార్, ఒక లీడర్ ఉంది సార్, ఫస్ట్ టైం మనకి, ఈమె జగదేవ్పూర్ నుంచి సార్. ఉన్నారా ఇక్కడ? శ్రీనివాస్ సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ ఫోన్ లో కొంచెం అది మీ లైన్ లో ఉంది, ఫోన్ లో ఉంది సార్, ఫోన్ లో ఉంది. హలో, ఫస్ట్ టైం మరి సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అమ్మా. శ్రీనివాస్ సార్, కమ్యూనికేషన్ సండే రోజు అక్కడికి చాలా బాగా అనిపిస్తుంది సార్. శ్రీనివాస్ సార్, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కొంచెం సెట్ చేయండి. ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, చూద్దామని అనుకుంటున్నాను సార్. ఇక్కడికి రావడానికి కూడా శ్రీనివాస్ సార్ వల్ల నేను రాగలుగుతున్నా, కానీ మనీ కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఎట్లయినా అప్పు చేసైనా వస్తున్నా సార్. నేను స్కూల్లో ఆయాగా పని చేస్తా. దేంట్లో? ఆయా. గవర్నమెంట్ స్కూల్ ఆయాగా పని చేస్తా సార్ నేను.
గవర్నమెంట్ స్కూల్లో ఆయాగా పనిచేస్తావు. ఎంత వస్తుందమ్మా మీకు జీతం? ఎంత వస్తుంది? 5,000 సార్. 5,000. మరి అవును 5,000 సార్. రూపాయలు 5,000 ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? అర్థం కాదు సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాంట్లో పని చేయబట్టి? నేనా సార్ 7 years అవుతుంది సార్. 7 years. అవును సార్. అమ్మ మరి మీ జీతం 5,000, 6,000 రూపాయలు పెట్టుకొని మీరు గోక్రౌన్ మీటింగ్ వస్తున్నారు. మీకు ఎట్లా మీ అంటే ఏం అనిపిస్తలేదా పైసలు ఎక్కువ అయిపోతున్నాయని? ఇక్కడ అక్కడ గోకర్ణ మీటింగ్ వినాలని చాలా అది అనిపిస్తుంది సార్. రావాలి, అక్కడ ఎలా ఉంటది ఏంది దాన్ని వినాలని అనిపిస్తుంది సార్. అదే మీకు డబ్బులు ఎక్కువ పైసలు అంటే చేసి మనము అమ్మాయింది కదా అని ఆలోచించలేదు సార్. నేను అక్కడికి రావాలి, అక్కడ ఏం మాట్లాడతారు అది వినాలి, నేను నా పిల్లలను నేను బాగుండాలి అన్న ఆలోచనతో నేను రాగలుగుతున్నా సార్ అక్కడికి. గ్రేట్ గ్రేట్ అమ్మా, సూపర్ సూపర్ ఎక్సలెంట్ సూపర్. అమ్మ మీ పేరు? స్వప్న సార్. స్వప్న 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 రైట్, సూపర్. ఒకసారి చూడండి, గవర్నమెంట్ స్కూల్లో 5,000కు పనిచేసే ఒక ఆయా 5,000 రూపాయలు జీతం 5,000 అంట, కానీ 6,000 రూపాయలు పెట్టుకొని గోక్రౌన్ మీటింగ్ వస్తుంది. ఒకసారి టికెట్ బుక్ చేసుకోకుండా పైసలు లేవు అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ మేడం మాటలు విన్నతారు. సరే సరే ఫస్ట్ టైం సార్ యాక్చువల్ గా మనకు ఎట్లా అంటే డెప్త్ లో వీళ్ళ అప్లైన్లు ఎవరు లేరు సార్. వీళ్ళ అప్లైన్లు ఎవరైతే మనకు స్టార్ట్ చేసిరో వీళ్ళ అప్లైన్ లేరు. ఈమె డెప్త్ పోంగా డెప్త్ లో దొరికింది. 3rd 4th డెప్త్ సార్. అయితే అమ్మ ఇట్లా గోక్రౌన్ టికెట్ పోవాలి అంటే అసలు ఏం కూడా ఆలోచన చేయాలి సార్. 1-2 సార్లు ఏమో అడిగిన సార్, చెప్పిన అమ్మ ఇట్లా గోక్రౌన్ టికెట్ కంపల్సరీ నువ్వు రావాలమ్మా, చాలా బాగుంటుంది అంటే కదా నెక్స్ట్ డేనే అమౌంట్ పంపించింది సార్. ఏం మాట్లాడలే ఇంకా. ఏ రీజను లేదు సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను ఇట్లా రావాలి సార్, ఏం లేవు. మేడంకి ఏంటంటే హస్బెండ్ లేడు, 2 చిన్న బాబులు ఆల్మోస్ట్ 5. ఒక్కసారి ఆలోచన చేయండి, మేడం వాళ్ళ హస్బెండ్ కూడా లేడంట పాపం. పని చేసేటమే ఈమెనే. నాకు దగ్గర నాకు ఒక ఆలోచన ఏముంటదంటే సార్ ఇన్ని డబ్బులు నేనే వస్తా. ఆమె పొజిషన్ లో ఉన్న వాళ్ళు అంతకంటే మంచిగా ఉన్న వాళ్ళు 1,00,000 రీజన్లు చెప్తారు సార్. ఏంటిది ఎందుకు రీజన్ చెప్తారు అంటే సక్సెస్ కావాలి అన్న దగ్గర రీజన్స్ ఉండవు, డ్రీమ్ ఉన్న దగ్గర రీజన్స్ ఉండవు. నేను ఎట్లనన్నా సరే నా జీవితంలో సక్సెస్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాదగిరి సార్ ఉన్నాడు, 3 నెలలు వాళ్ళ ఇంట్లో గ్రాసరీకి పెట్టేటువంటి డబ్బులతోటి ఈరోజు గోక్రౌన్ మీటింగ్ వస్తున్నాడు. ఆయన దగ్గర రీజన్ లేదు, నేను ఎందుకు రావాలి, నా దగ్గర పైసలు లేవు అని చెప్పేసి రీజన్ లేదు. సక్సెస్ కావాలి అన్న వ్యక్తికి ఖచ్చితంగా రీజన్ దొరకదు, ఆలోచన కూడా ఇయ్యడు. ఏదో ఒకటి వేసి ఖచ్చితంగా నేను సక్సెస్ కావాలని ఆలోచన చేస్తాడు. ఎట్లాంటి వ్యక్తులు రీజన్ కోసం ఆలోచన చేస్తారంటే తప్పించుకోవాలి, ఏదో ఒక పని చెప్పాలి, తప్పించుకోవాలి. అది ఏముంటాయి, డబ్బుల ప్రాబ్లము, ఇంకో ప్రాబ్లము. నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకో ప్రాబ్లం, ఇంకోటి ఉంటే ఇంకోటి ప్రాబ్లం. చెప్పడానికి మస్తుగా ఉంటాయి రీజన్స్, మస్తు 1,00,000 రీజన్స్ ఉంటాయి. కానీ ఆ 1,00,000 రీజన్స్ నీ జీవితాన్ని అక్కడే ఆపేస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇప్పటికి కూడా మీరు రీజన్స్ కోసం ఆలోచన చేస్తున్నారు, డబ్బులు లేవు. నెల రోజుల నుంచి నీ అప్లైన్లు మొత్తుకొని రండి 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 అంటున్నా కానీ నువ్వు డబ్బులు లేవు. నీ మనసు లోపల డబ్బులు సమస్య కాదు, నీ మనసు లోపల ఏంది అంటే నేను పోవద్దు అని ఫిక్స్ అయిపోయినావు, బస్ అంతే, ఏం లేదు. ఇక వేరే ఆలోచన లేదు నీకు. ఏంటిది, నేను పోవద్దు మీటింగ్, గా మీటింగ్లకు ఏం పోతాం, గదేం చేస్తాం. నువ్వు
మెయిన్ అయితే మేము ఎట్లా ఉంటుంటామంటే గోక్రౌన్ మీటింగ్ వస్తుంది అంటే నెల రోజుల నుంచి పండుగ వస్తుంది ఆ ఇంట్లో పెళ్ళి అయితే ఎట్లా అయితే హడావిడి ఉంటుందో అట్లా హడావిడి వేస్తుంటుంది రియల్ గా. గోక్రౌన్ వస్తుంది, ఫ్యామిలీ రియూనియన్ వస్తుంది, ఇట్లా హడావిడి చేసి లీడర్స్ తోటి మాట్లాడి చేసి వీళ్ళకు అందరికి ఇట్లా చెప్పి వాళ్ళందరికీ ట్రైన్ టికెట్లు బుక్ చేయాలి. ఫస్ట్ ట్రైన్ టికెట్లు బుక్ చేయాలి, ఎందుకంటే ట్రైన్ లో సీట్లు దొరకవు. ఫస్ట్ ఇది ట్రైన్ టికెట్ బుక్ చేయి, తర్వాత మళ్ళీ ఈ టికెట్ బుక్ చేయి. ఇట్లా వాళ్ళకు అది చేసి ఒక ఫుల్ ఎగ్జైట్మెంట్. ఏంటిది అంటే ఇంట్లో ఒక పండుగ అయితే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటామో అంత ఎగ్జైట్మెంట్ తోటి పని చేస్తుంటుంది. పండుగనే ఇక గోక్రౌన్ అంటే ఒక పండుగ. కాబట్టి ఇవాళ 5 లక్షలు వస్తున్నాయి సార్. ఆ? కాబట్టి ఇవాళ 5 లక్షలు వస్తున్నాయి సార్. ఒక్కొక్క రోజు రైల్వే స్టేషన్ లో పోయి తిండి తిప్ప లేకుండా లైన్ లో నిలబడితే ఒక రోజు మొత్తం అయిపోయేది. రైల్వే స్టేషన్ లా తిండి తిప్ప లేకుండా రోజు మొత్తం నిలబడుతుంటివి. ఇద్దరు లీడర్లు ఇద్దరు వస్తుండే కథ, మా ఇద్దరు లీడర్లను తీసుకుపోవాలి, రాయాలి పెద్ద ఫామ్లు. మీరు ఎంత 100 మంది 150 అమ్మో ఇంత పెద్దనా, వాడు ఒక పెద్ద కాగితం ఇస్తుండే, అవన్నీ నింపి చేసి గంటలు లైన్ లో నిలబడి టికెట్లు బుక్ చేయాలి, మళ్ళీ ఆడ రూములు బుక్ చేయాలి. మొత్తం బుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇద్దరు కాల్ చేసి సార్ నేను వస్తా అంటుండే సార్. నేను వస్తా అంటారు, మళ్ళీ వాళ్ళకి టికెట్లు అరేంజ్ చేయాలి. లాస్ట్ మూమెంట్ లో ట్రైన్ ఎక్కే మూమెంట్ లో నేను రాను అంటాడు, ఒక ఆయన నేను వస్తా అంటాడు. ఎంత పెద్ద తతంగం, ఎంత పెద్ద ఇబ్బంది, తల్లకాయ నొప్పి లేస్తుండే. అక్కడ పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు కొంతమంది చెప్తుండే, బిడ్డ సారు నాకైతే ఏం తెలియదు, నా కొడుకు అయితే ఏం తెలియదు, అంతా నీ మీదే భారం, అంతా నీదే భారం. తొలకపోతున్నావు, ఎట్లా తొలకపోతున్నావు గట్లా తొలకరా, ఎట్లా తొలకపోతున్నావు గట్లా తొలకరా. ఎందుకంటే ఢిల్లీ అమ్మో ఢిల్లీకి పోతున్నారు ఎట్లనో అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇవాళ చూడండి అది లేనే లేదు. రేపు గోక్రౌన్ మీటింగ్ అనగా కూడా ఇవాళ టికెట్లు బుక్ చేసుకొని రేపు పొద్దుగాల మీటింగ్ లో కూర్చునే ఛాన్స్ మన దగ్గర ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ ఉన్నది చూడండి, ఆ ఎగ్జైట్మెంట్ లోనే మా పని అయిపోయింది. మళ్ళా మీ అదృష్టం ఇప్పుడు తెలుగులో ఉండదు. అప్పుడు మొత్తం ఇండియా ఇంత దూరం ఇంతమందిని తీసుకొని మేము అంత దూరం పోతే ఆడ హిందీ మొత్తం, నో తెలుగు. కానీ అక్కడ ఉన్న జనాలను, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసి చాలా మంది ఎగ్జైట్మెంట్ అయి బిజినెస్ చేయడం స్టార్ట్ చేసింది. మీకు ఇలా ఇంకా ఎంత లక్కీ, జనాలు ఉన్నారు, ఎన్విరాన్మెంట్ ఉంది, తెలుగులో టీచింగ్స్ ఉన్నాయి, నీ ఊరు పక్కకే మళ్ళా మీటింగ్ ఉంది. చాలా హ్యాపీ నాకైతే, రియల్ గా చెప్తున్నా. మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే గోక్రౌన్ ఫ్యామిలీ రియూనియన్ మీటింగ్ హాల్ సరిపోవద్దు. నేను ఏదో లక్షలు వచ్చినాక చేసిన పని చెప్పట్లే, నేను లక్షలు రాకముందుకు చేసిన పని చెప్తున్నా. లక్షలు వచ్చినాక చేసే పని వేరు, లక్షలు రాకముందుకు చేసే పని మీకు చెప్తున్నా. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఏం చేసినా మీకు చెప్తున్నా. మీరు కూడా ఆ పని చేస్తే మీరు కూడా అట్లనే సక్సెస్ అవుతారు. ఇప్పుడు చూడండి మేడం, చూడండి స్వప్న మేడంది పరిస్థితి ఏంటిది, 5,000 రూపాయలు. అట్లాంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకొని పనిచేయడం వల్ల ఆమె జీవితం మారితే ఎంత మందికి ఆమె ఒక హోప్ ఇచ్చేటువంటి వ్యక్తి అవుతుంది. ఇలా యాదగిరి సార్ ఉన్నాడు, ఎంత మందికి హోప్ ఇచ్చేటువంటి వ్యక్తి అవుతాడు. ఇంత ముందుకు మోహన్ సార్ చెప్పిండు, ఒక పర్సన్ ఉన్నాడు సార్ హ్యాండిక్యాప్ చెప్పంగానే వచ్చిండు, ఎంత మందికి హోప్ ఇచ్చే పర్సన్ అవుతారు. నిన్న కూడా కొంతమంది సద్దాం సార్ ఏడుండే, సద్దాం సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి, లేకపోతే వాళ్ళకు ఎవరు పేర్లు చెప్పండి, శ్రీనివాస్ సార్ చెప్పండి, వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాడు. 2-3 ఉన్నారు సార్ మాట్లాడేది అని చెప్పేసి. ఒకసారి మనం కళ్యాణి మేడం తోటి మాట్లాడదాం. కళ్యాణి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మాట్లాడండి. రైట్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్. నేను ఇక్కడ గజ్వేల్కి వచ్చిన మీటింగ్ కి, ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది అనిపించింది సార్. 6,000 అనేసరికి నేను కూడా ఆగిపోయినా సార్. మళ్ళా సార్ నిన్న నేను సండే మీటింగ్ వెళ్తే సద్దాం సార్ అన్నారు, మీరేం భయపడకండి అమ్మా 6,000 అంటే సార్ ఇబ్బంది ఉంది సార్ ఇంట్లో,
కొంచెం కొంచెం సార్ తోటి కూడా కొంచెం ఇబ్బంది ఉంది సార్ అని చెప్తే, నువ్వేం భయపడకమ్మా, నేను మాట్లాడమంటే మాట్లాడతా అని సార్ నిన్న మాట్లాడింది సార్. మాట్లాడగానే సార్ మాట్లాడకి సరే నేను పంపుతా, మరి మీరు తీసుకెళ్ళండి, మీరే తీసుకురండి అని చెప్పారు సార్. బుక్ చేసినాం సార్ నిన్నని. సూపర్ 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 అమ్మ. సార్ ఏం చేస్తాడు? మీ సార్ ఏం చేస్తాడు? ఆయన డ్రైవింగ్ సార్. డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తాడు సార్. ఇంట్లోనే ఉంటారా? మీరేమైనా పని చేస్తారా? నేను స్టిచ్చింగ్ చేస్తా సార్, మిషన్ కుడతా. స్టిచ్చింగ్, ఓకే, మిషన్ కుడుతుంటారు. ఉమ్. మొత్తం సార్కి ఎంత వస్తుంది సాలరీ? ఆయనకు 10,000 సార్. 10,000. ఉమ్. మీరు ఎంత సంపాదిస్తారు స్టిచ్చింగ్ మీద? అది ఇంకా అంతే సార్, ఆ స్టిచ్చింగ్ లో ఏముంటుంది సార్, కుడితేనే కదా సార్. 2,000 అది 3,000 ఉమ్. ఇట్లా కాదు. సార్ మళ్ళా నేను ఏం చేసిన అంటే ఇక గోల్డ్ తీసుకొని సార్, రింగ్ ఉంది, అయితే రింగ్ తీసుకొని నిన్న ఆ బ్యాంక్ లో పెట్టి తీసుకొచ్చిన సార్. ఇక ఈయన చెప్పే వరకు ఆగిన 2 రోజులు బతిలిమాడిన సార్, ఇంటలేడు. ఏమొద్దు గనిగానే ఎడికేం చేస్తావు అన్నాడు సార్. అనేసరికి నేనేమన్నా ఈ రింగ్ ఉంది కదా, నేను బ్యాంక్ లో పెట్టేస్తా నిన్న, మళ్ళీ రేపు మాపైతే అది మళ్ళీ బ్యాంకులు ఏవో చెప్తారు అని నేను సండే ఆడికి రాగానే మండే పెట్టేసిన సార్. ఏమన్నా నేను తిట్టాను, ఏమన్నా అని పోయినా సార్ ఫస్ట్. మళ్ళా సార్ తోటి మాట్లాడిపించిన, మాట్లాడేసరికి కంట్రోల్ అయింది సార్. నిజం రావాలనే ఉంది. ఈయన ఆపేసరికి నేను భయపడిపోయినా సార్. ఇక ఏడికి ఎందుకు గన్ని పైసలు ఎందుకు మనం చేసే పనికి అని చెప్పేసిరు సార్. అనేసరికి నేను ఇక ఆగిన సార్. ఇక అట్లా ఈయన భయంగా ఆగిన. ఇక మళ్ళీ ఏమన్నా కానీ గోల్డ్ పెట్టానే పోతా కంపల్సరిగా. ఇది అయితే సక్సెస్ కావాలి, లేకుంటే డౌన్ అన్న కావాలి, ఏదన్నా ఒకటి కావాలి అని వెళ్ళినా సార్. ఇక అయ్యో ఎందుకు పెట్టినావు, రింగ్ ఎందుకు పెట్టినావు అని అన్నాడు. అయితే ఏం కాదు, పోయి వచ్చినాక చెప్తా ఏందో అని చెప్పింది సార్. నిన్న సార్ తోటి మాట్లాడిపించిన, అయితే తీసుకెళ్ళండి మేడంని, మీరే తీసుకురండి సార్ అని చెప్పారు. ఇక ఆమె తెలియదు ఎక్కువగా తెలిసి అని చెప్పారు సార్. గ్రేట్ అమ్మా, గ్రేట్. ఒకసారి చూడండి, గో గ్రౌండ్ మీటింగ్ కోసం భర్తతోటి కూడా గొడవ పెట్టుకుందట మేడం. చాలా గ్రేట్. నిజం సార్, బట్టలు మాడితే ఏం లేరు సార్. మరి 2 రోజులు 3 రోజులు బట్టలు మాడినా అసలు ఇంటలేరు సార్. ఇక ఆయనతో నిన్న సార్ తోటి మాట్లాడిపిస్తే కంట్రోల్ అయ్యింది. ఇక ఓకే, రైట్. సార్ కి ఒక థ్యాంక్స్ చెప్పు, ఒక సారీ చెప్పు. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సార్ మాట్లాడినందుకు. రమ్మన్నారు సార్. రమ్మంటే ఇంకా డబ్బులు చిట్టీలు అవన్నీ ఉంటాయి కదా సార్. ఇద్దరు పోతే ఆమెనైతే తీసుకెళ్ళండి, నెక్స్ట్ సార్లు నేను వస్తానని చెప్పారు సార్. మీ సార్కి చెప్తున్నా, మీ సార్కి థ్యాంక్ యూ చెప్పు, సారీ చెప్పు. చెప్పిన సార్. అదే రేపు తీసుకెళ్తా 4కి అంటే, సరే నేను మా అబ్బు నీకు తీసుకెళ్ళి పెడితే చాలు కదా అన్నాడు. ఇక సూపర్ సూపర్ గ్రేట్ అమ్మా. చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. నేను ఎప్పుడు అనుకోలేదు సార్ వస్తా అని, ఎప్పుడు అనుకోలేదు వస్తాను సార్. నిన్న మీటింగ్ లో చెప్పేసరికి ఇక అటే పడ్డది సార్ నాకు ధ్యాస. మళ్ళీ డబ్బుల ప్రాబ్లం ఉంది సార్. ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా చేయాలి, ఎవరికన్నా అడుగుదామన్నా అది 6,000 కదా సార్, ఎవరు ఇవ్వరు కదా సార్. అట్లా 5-6 వేలు కదా సార్, ఎవరు ఇయ్యరని. ఆయనతో మన సొంతది పెట్టుకుంటే మనకు ధైర్యం ఉంటది, ఎప్పుడన్నా తెచ్చుకోవస్తుంది అని ఆయనతో ఆ రింగు అంకుంగ్రం తీసుకొని పెట్టేసిన సార్ మెల్లగా బ్యాంకులో. చాలా గ్రేట్ అమ్మా, నువ్వు చాలా గ్రేట్. 100% నువ్వు సక్సెస్. నేను ఖచ్చితంగా చెప్తున్నా 100% సక్సెస్ అవుతావు. ఇక్కడ ఎంతమంది అప్పు చేసి వస్తున్నారో నాకు తెలియదు, కానీ అప్పు చేసి వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా ఒక పెయిన్ ఉంటుంది. నేను ఎట్లా చేసి సక్సెస్ కావాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు 100%. నేను ఇస్తున్నా గ్యారంటీ. ఒక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పని చేయి, అప్లైన్ సార్ ఏం చెప్తున్నాడో అదే పని చేయు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రైట్, సూపర్, గ్రేట్ గ్రేట్ అమ్మా. రేపు కలుద్దాం మనం. ఓకే, రైట్. సో నెక్స్ట్ లహరిక మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను, మీరు మాట్లాడండి. లహరిక మేడం. లహరిక మేడం. గుడ్ మార్నింగ్ సార్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. నేనైతే వినిపిస్తుంది సార్ వాయిస్? వినిపిస్తుందమ్మా, చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ గోక్రాన్ వస్తున్నందుకు. నేను ఫస్ట్ ఎఫ్ఆర్యూకి మా సార్ నేను వచ్చాను సార్. సెకండ్ ఎఫ్ఆర్యూకి మా సార్కి పంపించాను. దీంట్లోనే మేము 2 ఎఫ్ఆర్యూలకి 2 కనెక్ట్ అయితే మేమే దీంట్లో
కొంచెం కనెక్ట్ అయ్యి ఇంప్రెస్ అయినాం సార్. అప్పటి నుంచి ఇక మేము గిట్ట ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు గోగ్రాన్ గిట్ట నేను వచ్చినప్పటి నుంచి ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం. ఈ గోగ్రాన్ టికెట్ నేను గిట్ట బుక్ చేసుకున్నా సార్. నా టీం వాళ్ళకి గిట్ట నేను ఇప్పుడు 8 మందికి తీసుకొని వస్తున్నా సార్ గోగ్రాన్ కి. సూపర్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్ లహరిక మేడం. 8 మంది, వాహ్, అవును సార్. మీకు చాలా గ్రేట్. ఎందుకంటే మీరు ఉన్న లెవెల్ ఏంది, మీరు సిల్వరా? సిల్వరే సార్. వావ్, సిల్వర్ డైరెక్టర్ 8 మంది, ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం, చాలా గ్రేట్. ఇట్లనే పని చేయండి, ఇంకా ఎక్సలెంట్ గా తొందర నెక్స్ట్ గోకురాన్ వరకు 8 మంది 80 మంది కావాలి. ఓకేనా? ఓకే సార్. రైట్, సూపర్, గ్రేట్ గ్రేట్ మేడం, ఎక్సలెంట్. అందరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సార్, కానీ నేను గిట వాళ్ళని గిట ఎంతో కొంత నా డబ్బులు గిట ఇంత వాళ్ళు ఒక 5,000 వేలు కలుపుకుంటే నేను ఒక 1,000 రూపీస్ గిట నేను హెల్ప్ చేయడం జరిగింది సార్ దీంట్లో. కానీ వాళ్ళు ఎందుకు చేయాలి నాకు అనిపించిందంటే, వాళ్ళు బిజినెస్ చేస్తారన్న మూమెంట్ గిట్ట నాకు తెలుసు సార్ వాళ్ళు. అందుకనే నేను గిట్ట కొంచెం కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు గిట్ట చాలా బీద వాళ్ళే సార్. బీద వాళ్ళని ఇక వాళ్ళని గిట్ట ఒక లెవెల్లోని చేయాలని నాకు అనిపించి నేను గిట్ట ఈ హెల్ప్ చేయడం జరిగింది సార్ నాకు. నేను ఒక విషయం చెప్తాను, ఎస్టీ బిజినెస్ ఎప్పుడైతే సైన్ చేస్తారో మీరు బీదవాళ్ళు గారు, మీరు కోటీశ్వరులు. మీరు అంతా మీరు ఆలోచనతోటే పని చేయండి, రైట్? ఎందుకంటే నా దగ్గర డబ్బు దేవుడు ఏం కోరుకుంటే అదే ఇస్తాడంట. లేదు అంటే లేదే ఇస్తాడు, వస్తుంది అంటే వస్తుంది, ఉన్నది అంటే ఉన్నదే ఇస్తాడు. చాలా మంది ఎప్పటికీ నా దగ్గర ఏం లేదు అంటే దేవుడు ఏదో ఒక రోజు ఏం లేకుండా చేస్తాడట వాళ్ళని, రైట్? అట్లాంటి ఆలోచనలు ఉండొద్దు మనం ఎప్పుడు కూడా మన ఆలోచన కూడా పాజిటివ్ గానే ఉండాలి, రైట్? సూపర్. అందరి దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ అందరి దగ్గర 1000 రూపాయలు వసూలు చేసుకోండి. మీ డౌన్లైన్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లహరిక మేడం 1000 రూపాయలు ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు తొందరగా సక్సెస్ కావాలంటే మీరు డబ్బులు ఇచ్చేసేయాలి మీ అప్లైన్కి. ఓకే, రైట్, గ్రేట్ మేడం, సూపర్ సూపర్. నేను నెక్స్ట్ లీడర్ తోటి మాట్లాడతాం. నెక్స్ట్ లీడర్ సార్ ఎల్లం సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చిన మాట్లాడండి. ఎల్లం సార్, ఆడొకటి మీకు ముంగట మైక్ బటన్ ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి, మాట్లాడొస్తుంది. రైట్, ఓకే, రైట్, వచ్చింది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా అప్లై యాదగిరి సార్, సాయి సార్. సార్ అరే వా, అరే యాదగిరి సార్, చెప్పండి. సార్ నేను 1 మంత్ అవుతుంది వెస్టేజ్ లోకి వచ్చి. నాకు అంతకుముందుకు వెస్టేజ్ అంటే ఏందో తెలీదు, కాకపోతే కానీ యాదగిరి సార్ నా ఎంబడవాడి ఖచ్చితంగా లైఫ్ బాగుంటది, సెక్యూరిటీ ఇన్కమ్ ఉన్నది, ఖచ్చితంగా నీ పిల్లల కోసం, నీ కోసం, భవిష్యత్ కోసం ఖచ్చితంగా ఇందులోకి జాయిన్ గా, ఇక 100% సెక్యూరిటీ ఇన్కమ్ ప్లాట్ఫామ్ ఉన్నది, నా మాట మీద రా అని చెప్పని నేను ఇందులో తీసుకొచ్చిండు సార్. నేను అంతకుముందు కూడా గజ్వేల్ ఈడిఎస్ మీటింగ్ పోదామని చెప్పి టికెట్ బుక్ చేసుకున్నా, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేను సార్. కానీ ఈరోజు గోకురాన్ మీటింగ్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా. ఖచ్చితంగా నేను ఆ మీటింగ్ అటెండ్ కాలేను, ఈ మీటింగ్ అయితే ఖచ్చితంగా అటెండ్ కావాలి అనే కసితోటి మా భార్య కొంచెం బంగారం తీసుకొని కుదబెట్టి డబ్బులు తీసుకొచ్చి టికెట్ బుక్ చేసుకున్నాం సార్. ఏం చేస్తారు సార్ మీరు? పెయింటింగ్ సార్, పెయింటింగ్ వర్క్ చేస్తారు. ఓకే, రైట్. పర్సనల్ గా చేస్తారా లేకపోతే డైలీ కూలికి వెళ్తుంటారా? లేదు సార్, డైలీ కూలిలాగా పోతా. సూపర్, ఏం కాదు, ఒక మంచి 1 ఎకరా పొలం ఉంది సార్, ఆ పొలం చూసుకుంటా ఈ పని చేసుకుంటా ఉంటా సార్. గ్రేట్. మీ వెనుక యాదగిరి సార్ ఉన్నాడు, యాదగిరి సారే మీకు అంత సపోర్టెడ్ గా ఉన్నప్పుడు మీకు ఎందుకు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ మీటింగ్ వినండి, ఒక మంచి డిసిషన్ తీసుకొని ఒక 2 సంవత్సరాలు హార్డ్లీ పని చేయండి, ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ వస్తుంది. ఓకే, రైట్ సార్, ఎల్లం సార్, వెరీ గుడ్, మంచి డిసిషన్, గుడ్ డిసిషన్. నెక్స్ట్ లీడర్ నేను ఇన్వైట్ చేస్తున్నాను, శోభా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మాట్లాడండి. ఓకే సార్, ఓకే, రైట్, శోభా మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ సార్?
క్లియర్ మేడం, మాట్లాడండి. నేను కూడా గోక్రౌన్ మీటింగ్ టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది సార్. సూపర్. నాతో పాటు ఇంకో అతన్ని కూడా తీసుకొస్తున్నా సార్. ఇదే ఫస్ట్ టైం సార్. నా దగ్గర డబ్బులు లేకున్నా గానీ మా అప్లైన్ దగ్గర అప్పు చేసి మరీ వస్తున్నాను సార్. మేము కూలీ చేసాం కానీ మాకు పూట గడవదు సార్. మా వదినది గోల్డ్ కుదబెట్టి తీసుకొస్తున్నా సార్. మా ఆయన రోజు గొడవ పెట్టుకున్నాడు సార్. ఎందుకు మీటింగ్ వెళ్తే ఏం లాభం ఉంది, 6,000 ఉంటే మనకి ఇంట్లో ఏదైనా వస్తువుకి ఉపయోగపడుతుంది కదా, అవసరం అని రోజు గొడవ పెట్టుకునేవాడు సార్. ఆయన 1 వీక్ అట్లనే రెగ్యులర్ గా గొడవ పెట్టుకున్నాను సార్. ఆయన వస్తున్నా సార్. నాతో పాటు ఇంకొత్తని కూడా తీసుకొస్తున్నా సార్. ఇదే ఫస్ట్ టైం సార్. బిజినెస్ జాయిన్ అయ్యి సార్ ఎన్ని రోజులు అవుతుంది వెస్టీలో జాయిన్ అయ్యి? 2 months అవుతుంది సార్. 2 months, 2 నెలలు. మీ అప్లైన్ ఎవరు? లహరిక మేడం సార్. లహరిక మేడం. ఓకే, రైట్. సూపర్ గ్రేట్. మంచి నిర్ణయం తీసుకోండి. ఓకే, తెలియదు వాళ్ళకు కాబట్టి సార్ వాళ్ళు అట్లనే అంటుంటారు. చేయడం వల్ల ఏం లాభం ఉంది, అవసరం లేదు. మీ మీ వదిన చేస్తుంది కదా, ఆమెకి ఏమొస్తుంది అనేసి నాతో గొడవ పెట్టుకున్నారు సార్. కానీ నేను ఈ బిజినెస్ చేసి ఖచ్చితంగా సక్సెస్ అయ్యి నీకు నిరూపిస్తానని మా హస్బెండ్ తో ఛాలెంజ్ చేశాను సార్ నేను. సూపర్ మేడం. కాకపోతే మీరు అన్న ఛాలెంజ్ మీరు నిలబెట్టి మీ హస్బెండ్ కాల్లో దింపండి. మీకు ఏమంటారు, మీరు కార్ తీసుకొని మీరు కార్లో ఎక్కించుకొని తిరుగుతుంటే చాలా హ్యాపీగా. ఓకే, ఇలా తెలియదు కాబట్టి కొంచెం అట్లనే ఉంటారు. కానీ మీరు గ్రేట్. ఎందుకంటే మీ హస్బెండ్ కాదు అన్నా కానీ మీరు ఫైట్ చేసి మరి మీ ఈ మీటింగ్ వస్తున్నారంటే చాలా గ్రేట్ మీరు. లహరిక మేడం లాంటి అప్లైన్ మీకు వెనక సపోర్టెడ్ గా ఉన్నాక మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాతో పాటు అతన్ని కూడా తీసుకొస్తున్నారు సార్. గ్రేట్ సూపర్. సార్ నేను రావడం. ఎక్సలెంట్ మేడం. రేపు కలుద్దాం మనం. ఓకే, రైట్. కలుద్దాం మేడం. శోభ మేడం. ఓకే, రైట్. నెక్స్ట్ సురేష్ సార్, మీరు కొంచెం ఉంటే ఏమంటారు మీ వీడియో. ఎక్సలెంట్. సురేష్ గారు ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సురేష్ గారు మాట్లాడండి. సార్ మా అప్లైన్ వచ్చి సాయి కుమార్ సార్. నిన్న మాట్లాడారు కదా సురేష్ సార్, మీరు చెప్పండి. గుర్తు అడ్డంలే. మీ గురించి నేను వేరే వాళ్ళకు కూడా చెప్పిన సురేష్ గారు. చెప్పండి. మొన్న టికెట్ బుక్ చేయడం జరిగింది సార్. మా దగ్గర అసలు పైసలు లేకపోతే మా ఫ్రెండ్ నేను మొన్న టికెట్ బుక్ చేయడం జరిగింది. వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా అడిగినాం సార్ డబ్బులు. అయితే మా దగ్గర లేవు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. తర్వాత ఫోన్ చేస్తా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి అని జరిగింది. తర్వాత వాళ్ళ మీద నమ్మకం పోయింది సార్. ఇక ఒకటే దారి ఎంచుకున్నాం. బండి ఆర్సీ బుక్ పెట్టి ఇద్దరు మా ఫ్రెండ్ మధ్యలో నేను మధ్యలో ఇద్దరు 15,000 తీసుకొచ్చి ఇద్దరు టికెట్ బుక్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు కూడా మాకు రానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు పనికి పోయి తీసుకొచ్చి రేపు రావాలి సార్ మీటింగ్. గ్రేట్ మీరు చాలా గ్రేట్. మీరు నేను రియల్ గా చెప్తున్నాను. మీరు నెక్స్ట్ మీ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన పేరు ఏంటిది నిన్న మనం మాట్లాడిన ప్రకాష్ కదా. ప్రకాష్ నెక్స్ట్ సాయి, మీరంతా సక్సెస్ అయిన రోజు చాలా మంది ఒక యూత్ కి మీరు ఒక రోల్ మోడల్ గా నిలబడతారు. 100% చెప్తున్నా, మీరు యూత్ కు ఒక రోల్ మోడల్. ఇలాంటి వ్యక్తులతోటి రేపు పొద్దున తల్లిదండ్రులు ఏమని చెప్తారు అంటే, అరే బాబు నువ్వు అనవసరంగా రోడ్ల మీద ఏం తిరుగుతావురా, సురేష్ని పోయి గలువు, సురేష్ నీ జీవితాన్ని మారుస్తాడు అని చెప్పేసి స్టేజ్ లో మీరు నిలబడతారు ఖచ్చితంగా. కాకపోతే మీరు అంత సీరియస్ గా పనిచేయండి, అంత హార్డ్ వర్క్ తీసుకోండి, కొంచెం స్పీడ్ గా పనిచేయండి, తొందరగా సక్సెస్ కాండి. మీ లైఫ్ లోపల తొందరగా కారు ₹1,00,000 ప్లస్ చెక్ వచ్చింది అనుకోండి, చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ పర్సన్ అవుతారు. దాంతో పాటు చాలా మందికి మీరు ఒక మంచి రోల్ మోడల్ గా నిలబడతారు. మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు కూడా అరే పలాన్ వాళ్ళ కొడుకు, పలాన్ వాళ్ళ బాబు ఇట్లా ఉన్నాడు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, నువ్వు కూడా అట్లా తయారుగా అని చెప్పేసి చెప్తాను. నేను చాలా మందికి మంచి రోల్ మోడల్ గా మీరు ఉంటారు. ఆల్ ది బెస్ట్. గ్రేట్. మీరు మీ స్టోరీ ఈ గోక్రౌన్ మీటింగ్ గురించి మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు స్టేజ్ మీద చెప్తుంటే మీ స్టోరీ విని కొన్ని 100 మంది ఇన్స్పైర్ అవుతారు చూడండి.
100%. చాలా గ్రేట్ సురేష్ గారు, మీరు చాలా అంటే చాలా గ్రేట్. నేను నిన్న మీకోసం మీ గురించే వేరే వాళ్ళకు కూడా చెప్పింది, మీ గురించి యాదగిరి సార్, నెక్స్ట్ నిన్న సుమలత మేడం గురించి, ఇంకా ఇంకొక 2-3 లీడర్స్ గురించి నేను వాళ్ళతో డిస్కషన్ వేరే టీంలో డిస్కషన్ చేసి, వీళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గోక్రౌన్ మీటింగ్ వస్తున్నారు అని చెప్పేసి. సో మనం ఆల్రెడీ డైరెక్ట్ ఇక్కడ ఉన్న 95 మెంబర్స్, ఇక్కడ ఉన్నాం మనం డైరెక్ట్, మనం వాళ్ళ మాటలు వింటున్నాం. ఇంత ముందుకు సార్ ఒక మేడం తోటి ఫోన్ లో మాట్లాడించింది, జూమ్ ఆన్ చేసుకోరాదా అంటే, జూమ్ ఆన్ చేసుకోరాదో లేకపోతే మేబీ నాకు తెలిసి ఆమె దగ్గర పెద్ద ఫోన్ లేదో నాకు తెలియదు సార్. ఆ ఫోన్ పనిచేయట్లేదు సార్, యాక్చువల్గా స్పీకర్ పనిచేయట్లేదు, ఆమె ఓన్లీ వీడియో పనిచేస్తుంది, స్పీకర్ పనిచేయట్లేదు, ఆమె మాట్లాడితే మనకి వినబడదు. రైట్, చూడండి అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ కూడా ఈరోజు గోక్రౌన్ మీటింగ్ వస్తుంది. ఇట్లాంటి వ్యక్తులు కూడా గోక్రౌన్ మీటింగ్ వస్తున్నారని మనం డైరెక్ట్ గా వింటున్నాం. మనం విన్నాక కూడా మనం మనసు మారతలేదు అంటే, మనం ఇట్లాంటి వ్యక్తుల యొక్క మాటలు విన్నాక కూడా మనం టికెట్ బుక్ చేయట్లేదు అంటే, మీరు ఒకసారి ఆలోచన చేయండి మనం బిజినెస్ లోకి ఎందుకు వచ్చినాం అనేటువంటి. సురేష్ లాంటి వ్యక్తులు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, బైక్ ఉంటే చాలరా దేవుడా అనే ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు బైక్ ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి మరి గోక్రౌన్ మీటింగ్ లో కూర్చోవడానికి రెడీ అవుతున్నారు. మనం ఏం ఆలోచన చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకు ముందుకు ఒక మేడం మాట్లాడింది, మా హస్బెండ్ పోవద్దు అంటే పోవద్దు అని, అయినా నేను పోయి గోల్డ్ తాకట్టు పెట్టి నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అది చేసి. ఇంత ముందు కూడా ఒక మేడం మాట్లాడింది, శోభా మేడం. ఇట్లాంటి వ్యక్తుల మాటలు విన్నాక కూడా ఇట్లాంటి వ్యక్తులే ఈరోజు గోక్రౌన్ మీటింగ్ వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే, మరి మనం ఎందుకు ఇంకా ఆలోచన చేస్తున్నాం? మరి ఇంతకంటే దారుణమైనటువంటి రీజన్స్ మీ దగ్గర ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంతకంటే దారుణమైనటువంటి రీజన్స్. ఈ సురేష్కి ఏం అవసరము? మంచిగా నిమ్మలంగా ఆయన చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ దోస్తులతోటి మంచిగా ఎంజాయ్ చేసేటువంటి టైం ఆయనకి ఏం అవసరం గోక్రౌన్ మీటింగ్ రావాలి అని, బైక్ తాకట్టు పెట్టాలి? ఒకసారి ఆలోచన చేయండి, ఏం అవసరం ఉంటుంది ఆయనకి? ఎట్లాంటి వ్యక్తులు కూడా బిజినెస్ చేస్తున్నారు. ఇంతకుముందుకు ఎప్పుడైనా విన్నాడా? పోనీ బిజినెస్ గురించి ఆయనకి ఏమైనా తెలుసా? ఫస్ట్ టైం సురేష్ ఫస్ట్ టైమే కదా మీరు? ఫస్ట్ టైమే సార్. ఫ్యామిలీ రీయూనియన్ విన్నారా? విన్నారు సార్, ఫ్యామిలీ మొత్తం. గోక్రౌన్ మీటింగ్ ఫస్ట్ టైం. ఒకసారి ఆలోచన. ఇట్లాంటి వ్యక్తులు ఈరోజు సక్సెస్ అవుతున్నారు. ఓకే రైట్, మాట్లాడదు జహాంగీర్ సార్, ఏం టెన్షన్ పడకండి, మాట్లాడదు. మీరు హ్యాండ్ రైజ్ చేయండి జహాంగీర్ గారు, 1 minute హ్యాండ్ రైజ్ చేయండి, ఇస్తాను. ఓకే రైట్, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లాంటి వ్యక్తులు కూడా డిసిషన్ తీసుకుంటున్నారు అంటే, నేను ఆల్రెడీ గోక్రౌన్ మీటింగ్ విన్నా, నేను ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నా, నాకు ఇంకా కూడా ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుందాము అనుకుంటే, మీ సక్సెస్ ను మీరు వాయిదా వేసుకుంటారు. మీ రీజన్స్ తోటి మీ సక్సెస్ ను మీరు కప్పేస్తున్నారు. రీజన్స్ అనేటువంటి ఒక చుట్టూ ఒక సర్కిల్, కంఫర్ట్ జోన్ ను మీ అంతలో మీరే అరేంజ్ చేసుకుంటారు. గుర్తుంచుకోండి. రైట్, గ్రేట్ సురేష్ గారు, రేపు కలుద్దాం 100%. రేపు మీ అట్లాంటి వ్యక్తులు చాలా మందికి 100% ఇన్స్పైర్ అవుతారు. ఈరోజు భరత్ ఉన్నాడు, భరత్ చాలా మందికి ఇలా నేషనల్ లీడర్ భరత్. ఎందుకు అంటే ఒక చిన్న ఏజ్ లోపల డియూసిడి. రేపు పొద్దున మీరు కూడా అట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఉండాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీనివాస్ మేడం, మీ పేరు లేదు ఇక్కడ, శ్రీనివాస్ అనే ఉంది, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్ కి అందరికి. నా పేరు రజిత. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మాట్లాడమ్మా. సార్ నేను ఫస్ట్ మన గోక్రౌన్ ఫ్యామిలీ రీయూనియన్
ఫ్యామిలీ నుండి మీటింగ్కి వచ్చినప్పుడు అది ఎట్లుంటది ఏందనేసి సార్ వాళ్ళు చెప్పారు. బానే ఉంటది మేడం మీరు టికెట్ బుక్ చేయమంటే, మా సార్ వాళ్ళు డబ్బులున్నా కానీ బుక్ చేయలేరు ఆ రోజు. అన్న నెక్స్ట్ మనకు 2 సార్లు వచ్చింది కదా మీటింగ్ అనేది. అయితే నెక్స్ట్ మీటింగ్‌కి వచ్చినాం సార్. అప్పుడు మా సార్ అన్నాడు, "ఇంత డబ్బులు పెట్టి మనం ఎట్లా వెళ్తాము? అసలు వద్దు. ఈ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినా మన అప్పులు మిత్తితోనైనా వస్తాయి కదా మనకనేసి" మా సార్ అన్నాడు. కానీ నేను ఏదో ఒక విధం చేసి మా అప్లైన్ మోహన్ సార్ వాళ్ళకి చెప్పి టికెట్ బుక్ చేపిచ్చిన సార్. కానీ అప్పుడు స్టార్టింగ్ మా హస్బెండ్ ఏమో "వద్దు మేడం వద్దు మనకు అలాంటి మీటింగ్ మనకొద్దు. మనం చెయ్యలేం. వ్యవసాయం చేసుకుంటూనే ఉందాం" అనేసి అన్నారు. కానీ నేను విన్నా ఒకసారి గజ్వేల్ మీటింగ్‌కొచ్చినప్పుడు విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ పడ్డది సార్. అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. మా సార్ రానని చెప్పిండు. కానీ నేను మీటింగ్‌లో తొలికొచ్చి కూర్చోబెట్టినాము. అక్కడ మీటింగ్ విన్న తర్వాత మా సార్ మైండ్ చాలా చేంజ్ అయింది సార్. అప్పుడు వెళ్ళాలంటే భయపడుతుంటి, ఇంటికి రావాలంటే భయపడుతుంటి. ప్లాన్‌కి వెళ్తానంటే ఒక గంట సేపు బతిమలాడుతుంటి. అట్లాంటిది చాలా ఫ్రీడమ్ ఇచ్చేసింది సార్. మళ్ళీ ఇప్పుడు బ్రోకర్ మీటింగ్‌కి నేను టికెట్ బుక్ చేసినప్పుడు, "సరే చేసుకో మేడం, టెన్షన్ లేదు చేసుకో" అనేసి పైసలు తనిచ్చేసింది సార్. ఇంకోటేందని సార్ అంటే నేను టికెట్ బుక్ చేపిచ్చిన. నాతో పాటు ఒక 5 మెంబర్స్ వస్తుర్రు. ఒక అబ్బాయి అంటే ఒక చెయ్యి పని చేయదు సార్. చిన్నప్పటి నుంచి చెయ్యి పని చేయదు. చాలా పేదవాళ్ళు. వాళ్ళకి చెప్పిన ఆ రోజు శ్రీనివాస్ సార్, మహేశ్వరి మేడం వాళ్ళొచ్చినప్పుడు మాట్లాడిపిచ్చిన ఆ అబ్బాయితోటి. అయితే వాళ్ళు కూడా టికెట్ బుక్ చేసిర్రు సార్. కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. నేనొస్తున్న చాలా మంది నాతో పాటు వాళ్ళ లైఫ్ గూడా చేంజ్ అయితుందనేసి. చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. కానీ ఇప్పుడు సీజన్ నాట్లు నెల నెలైతుంది సార్ నేను దీంట్లో మనం ప్లాన్‌కి వెళ్ళక. నాట్ల పైన పడి చాలా వెనకైపోతున్నా సార్. సూపర్! సూపర్ మేడం. గ్రేట్! సూపర్! గోక్రాన్ మీటింగ్ వచ్చిన తర్వాత మళ్ళా ఎనర్జీ వస్తది. ఏం టెన్షన్ పడకండి. ఇంకా స్పీడ్‌గా పని చేస్తారు. గ్రేట్! గ్రేట్! హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నాడా ఆ బాబు? అవును సార్. ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఇప్పుడు మీటింగ్‌లో లేరు సార్. వాళ్ళు మీటింగ్‌లో లేరు సార్. ఫోనేమో పని చేస్తలేదని మీటింగ్ వింటలేరు. హ్మ్. ఇవాళ తూప్రాన్‌కొస్తారట. నేను ఒకసారి కనుక్కుంటా సార్. ఒక వీడియో చేసి పెట్టండి. తూప్రాన్‌కొస్తే ఒక చిన్న వీడియో చేసి గ్రూప్‌లో ఎయండి. ఓకే. రైట్ మేడం. సార్. సూపర్! గ్రేట్! చాలా గ్రేట్! సార్ మేడం చూడండి మేడంతో పాటు ఒక 5 మందిని తీసుకురావడానికి కూడా రెడీ అయిపోయాడు. నెక్స్ట్ ప్రవీణ్ సార్ మీరు మాట్లాడండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినా నేను. ప్రవీణ్ గారు మాట్లాడండి. అక్కడ మీ మైక్ బటన్ ఉంటది చూడండి. మీకు లెఫ్ట్ సైడ్‌లో మైక్ బటన్ ఉంటది. దాన్ని మీరు క్లిక్ చేయండి. కింద మైక్ బటన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. వీడియో దగ్గర కెమెరా కనిపిస్తుందా? దాని పక్కకే ఉంటది. మైక్ బటన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. రావట్లేదా? ఒకసారి ట్రై చేయండి. సార్ ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ పంపియండి సార్ సార్‌కి, ప్రవీణ్ సార్‌కి. అడ్మిట్ అని వస్తుంది సార్. మీ స్క్రీన్ పైన రైట్ సైడ్ లో అడ్మిట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. కాలే. కుమార్ సార్. ఎవరు కుమార్ సార్? రావట్లేదా? మీకు దానిపైన మళ్ళీ ఒకసారి అడ్మిట్ ఇస్తున్నా. అడ్మిట్ పైన క్లిక్ చేయండి. స్క్రీన్ పైన రైట్ సైడ్ లో అడ్మిట్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అడ్మిట్ అవుతుంది. రావట్లేదు సార్కి. సరే ఒక్కసారి మీరు ఉండండి. కొంచెం చూడండి. మీరు అయితే ట్రై చేయండి. పూజ మేడం పేరుంది. సార్ ఉన్నాడు ఇక్కడ. మాట్లాడదాము. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను. మీరు మాట్లాడండి. సార్ నా పేరు కనకరాజ్ సార్. కనకరాజ్ సార్ నా పేరు. కనకరాజు. రైట్. కనకరాజు సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను జేఎన్‌లో నాకు కొంత నచ్చి సార్ నాకు.
ఏం టెన్షన్ పడకండి, మీరేం మాట్లాడండి, మీరు నేను ఎందుకు నేను జైలు 2 వారాల్లో 6,000 పెట్టి టికెట్ బుక్ చేస్తున్నా సార్ నేను. గ్రేట్, సూపర్. బానే బానే ఉంది సార్ నాకు. బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది బిజినెస్ లోకి వచ్చి మీరు? 2 వారాల్లో అవుతుంది సార్. ఎన్ని వారాలు అవుతుంది? 2 వారాలు. 2 వారాలు 2 అవుతుంది. అవును సార్. అంటే 15 రోజులు అవుతుంది. కాదు గ్రేట్, 2 సూపర్. వారాలు అంతే అంతే. 2 వారాలు. అవును సార్. ఎక్కడ మీది ప్రాపర్? మా జీపల్లి సార్. జీడిపల్లి. రైట్ రైట్, సూపర్. కుమార్ సార్ నాకు. కుమార్ సార్. ఆ, గ్రేట్. మీటింగ్ రండి, మీటింగ్ వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్ గా పని చేసుకోండి. 100% మీ ఓకే లైఫ్. ఓకేనా? గ్రేట్. ఓకే సార్. పని చేస్తుంటారు సార్ మీరు? సార్ నేను లైన్ మెయిన్ బిల్లులు కొట్టమ్మా సార్, అలా చేస్తా సార్ నేను. కరెంట్ డిపార్ట్మెంట్ లో బిల్లు కొడతారా? ఓకే, ఆ, రైట్, ఆ, సూపర్. అల్లేనే చేస్తా గవర్నమెంట్ సార్. బిల్లు గవర్నమెంట్ కొట్టాం సార్, అల్లేనే వండుతాం. అందులో ఉంటారు. ఓకే, రైట్. ఆ, గవర్నమెంట్ జాబా? అవును సార్. సూపర్. చూడండి, గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ సారు మీటింగ్కి వస్తున్నారు. ఎంత వస్తుంది సార్ సాలరీ మీకు? 35 సార్ నాకు. 35,000 వస్తుంది. గ్రేట్, మంచి. అవును ఓకే ఉమ్. సార్. మీరు 35,000 వస్తుంది కదా, మీకు ఇంకా ఎందుకు బిజినెస్ చేయాలనుకున్నారు మీరు? అంటే నాకు కొంత నక్తి సార్ నాకు. చిన్నప్పుడు మొత్తం మాటలు రావు సార్. ఇప్పుడు మాటలు వచ్చు. ఓరోరు ఎక్కిచ్చాను వాళ్ళ దగ్గర జర ఎత్తుండక సార్ నాకు. 35 అలా చాలక సార్. కొన్ని అప్పులు ఉన్నాయి మళ్ళా. ఉమ్. ఇంకా మంచి లైఫ్ ఉండాలి. అందరు ఎక్కిరిచ్చారు, అందరిని మొహం మీద కొట్టినట్టు బతకాలి. రైట్, సూపర్. అవును సార్ 100% నాకు. ఆల్ ది బెస్ట్. అందుకే ఖచ్చితంగా మీ జీవితం అట్లా చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా అయితే 100%. ఓకేనా? మంచి థ్యాంక్ యూ డిసిషన్. సార్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కుమార్ సార్ మాట్లాడుతాను సార్ నాకు. కుమార్ సార్ మాట్లాడుతాను సార్ మీకు. ఇప్పుడు మెసేజ్ వచ్చింది కదా కుమార్ సార్, అవునవునవును. అన్న మాట్లాడుతాను. సరే, నేను మాట్లాడు సార్ ఇక్కడ ఉన్నాడు కానీ నేను మాట్లాడిస్తాను సార్ తోటి. సార్ కుమార్ సార్ ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? రైట్, మాట్లాడండి కుమార్ సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ విన్ టీమ్ లీడర్స్. కనకరాజు దాదాపు ఒక 2 వీక్స్ అయింది సార్ జాయిన్ అయ్యి. ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ 8% అయిపోయిండు. ఇట్లా మీటింగ్ ఉంటుందని చెప్పేసి డైలీ జూమ్ మీటింగ్ కనెక్ట్ చేయించిన. అన్న ఇది ఏ మీటింగ్ ఉంటుంది, నువ్వు పోతున్నావు కదా, నేను నిన్న తోలుకుపోతా కదా ఏడికైనా కానీ నువ్వు చెప్తావు కదా అని నన్ను అన్నట్టు. నాకు నత్తి కదా, నాకు చెప్పరాదు అంటే, అట్లా కాదు కనకరాజు, నువ్వు ఒకసారి వచ్చి నువ్వు చూస్తే నీకు చూసేది నేను చెప్పేదానికి నువ్వు చూసిన దానికి డిఫరెంట్ ఉంటది. నువ్వు ఒకసారి వచ్చి చూడు, నువ్వే చెప్తావు, నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వే మారిపోతావు అని చెప్తే, సరే అన్న నీ ఇష్టం, మరి నేను కూడా వస్తా అని చెప్పేసిండు. ఇక టికెట్ బుక్ చేయమని టికెట్ బుక్ చేసిన. రేపు ఆల్రెడీ మార్నింగ్ సిద్ధమవుతున్నాం సార్ వానికి. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్ కనకరాజు సార్. ఏమంటారు, ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యంట. పోస్టర్ వేయండి సార్. మరి ఫాస్ట్ ట్రాక్ 8% పోస్టర్ వేసిరా? వేయండి సార్. గ్రేట్, కంగ్రాచులేషన్స్, గ్రేట్. ఒక్కసారి చూడండి, వ్యక్తికి కావాల్సింది ఇక్కడ డబ్బులు ఉన్నాయా, మనిషి ఇట్లున్నాడా అట్లున్నాడా ఇవి కాదు, మనిషికి డ్రీమ్ ఉందా లేదా. నేను ఒక బుక్ లో చదివిన, నిజమైన హ్యాండిక్యాప్డ్ ఎవరు అంటే చెయ్యి లేకుండా, కాలు లేకుండా, కన్ను లేకుండా ఇవి కాదు నిజమైన హ్యాండిక్యాప్డ్. ఎవరికైతే డ్రీమ్ ఉండదో వాళ్ళు నిజమైన హ్యాండిక్యాప్డ్. రియల్ గా చూడండి, మీరు చెయ్యి లేకుండా, కాలు లేకుండా ఉన్నోళ్ళు చాలా మంది జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆయన పేరేదో ఐడియా లేదు. ఆయన వీల్ చైర్ లో కూర్చుండి విశ్వం అంతా కూడా ఆయన పరిశోధనలు చేస్తుండే. ఆయన కోసం శ్రీనివాస్ సార్ పేరు ఐడియా ఉందా? ఆయన పేరు ఏదో ఉంటది. ఆయన కోసం స్పెషల్ గా ఆయన మనసులో ఏమనుకుంటున్నారో మాటలు బయటకు వచ్చేటారు. ఆయన ఒక చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉండే, పెద్దగా అయినా కొద్ది కాళ్ళు చేతులు అన్ని పడిపోయినాయి, చచ్చిపడిపోయినాయి. కానీ ఆయన ఒక సైంటిస్ట్. ఆయన కోసం స్పెషల్ గా లోపల మనసులో ఏమనుకున్నారో బయటకు వినిపిస్తట్టు ఒక మిషన్ తయారు చేశారు. అట్లా ఉండి కూడా జీవితం లోపల ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ గా నోబెల్ అవార్డు తీసుకున్నాడు. ఆయనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్.
నా దృష్టి లోపల అట్లాంటి వ్యక్తులు నిజమైన హ్యాండిక్యాపర్స్ కాదు. డ్రీమ్ ఎవరికి లేదో వాళ్ళు నిజమైన హ్యాండిక్యాపర్స్. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే కోరిక లేకుండా ఉండేటువంటి వ్యక్తులు నిజమైన హ్యాండిక్యాపర్స్. గ్రేట్ కనకరాజు సార్, గ్రేట్, చాలా గ్రేట్. మీరు రేపు కలుసుకుందాం మనం. రేపు మీరు రండి. ఓకే, రైట్ సార్. రైట్, ఆల్రెడీ 2 కళ్ళు కనబడాయి సార్ యూసుఫ్ ఖాన్ సార్ కి. ఇవాళ ఆయన నెలకి 2 lakhs తీసుకుంటున్నాడు. 2 కళ్ళు కనబడాయి ఆయనకి. ప్రెస్టీజ్ లో 2 కళ్ళు కనబడాయి. యూసుఫ్ ఖాన్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయనకు 2 lakhs per month ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు వాళ్ళ. నిజమైన హ్యాండిక్యాపర్స్ డ్రీమ్ లేనోళ్ళు నిజమైన హ్యాండిక్యాప్డ్. ఆలోచన లేనోళ్ళు నిజమైన హ్యాండిక్యాపర్స్. కాళ్ళు చేతులు లేనోళ్ళు కాదు. ఏదో ఒకరు వాళ్ళు ఎట్లాగైనా చేసి వాళ్ళ జీవితంలో సక్సెస్ కావాలని ఏదో ఒక పని చేస్తారు. ఇంకా కసి పట్టుదలతో పని చేస్తారు వాళ్ళు. నన్ను అడిగితే వాళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తుంది. గ్రేట్, సూపర్. నెక్స్ట్ ఎండి జహాంగీర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను. జహాంగీర్ సార్. गुड मॉर्निंग सर। गुड मॉर्निंग मैडम। अरे देख रहे हो समय మాట్లాడండి. హలో సార్ వినిపిస్తుందమ్మా, మాట్లాడండి. మేము గిట్ట గోకురం మీటింగ్ కి వస్తున్నాం సార్. గ్రేట్ మా అమ్మా. ఆయన చాలా ఇబ్బంది ఉంది. మా ఆయన కొంచెం ఉంది. అట్లా అయినా కానీ గోకురం మీటింగ్ చెప్పాలనేసి అనుకుంటున్నా. వస్తున్నది నాతో పాటు ఇంకో ఆయన గిట్ట ఇప్పుడు చిన్న వస్తే ఆయన సాయంత్రం వరకు చెప్తాను సార్. సూపర్, మంచి నిర్ణయం, ఎక్సలెంట్ డిసిషన్ తీసుకుంటే. చాలా హెల్త్ ప్రాబ్లం అయింది సార్ మొన్న. ఆయన వద్దాం అనేసి ప్రయత్నం చేసినా వస్తున్నా సార్. ఏం ప్రాబ్లం? మా ఆయన టాయిలెట్ రాలేదు సార్. కొంచెం మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. ఎక్కడ వేరు వీళ్ళు కట్ అయిపోయిందా? కట్ అయిపోయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ ఇటు వస్తుంది, వచ్చి సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. నెక్స్ట్ ప్రవీణ్, మీకు వచ్చిందా? ఒకసారి చూస్తారా? అన్మ్యూట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మళ్ళీ ఒకసారి మాట్లాడండి. మీకు పాపం ప్రవీణ్ మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకు రావట్లేదు ప్రవీణ్? నీకు ఎక్కడ ట్రై చేసి చూడు. నిన్న వసంత మేడం కూడా అట్లనే అయింది సార్. అది నెక్స్ట్ లీడర్ శ్యామల్ రావా ఏం పేరు ఉంది? మొత్తం పేరు లేదు ఇక్కడ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను, మీరు మాట్లాడండి. మీ పేరు ఆడ కొంచెమే కనిపిస్తుంది సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్యామల్ సార్. మీ వాయిస్ కొంచెం స్టక్ అయింది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక పని చేయండి, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు ఓకే, రైట్, మాట్లాడండి. మాట్లాడడానికి సార్ టికెట్ బుక్ చేశారా సార్ గోకురం కు? చేసాం సార్. వ్యవసాయం చేసుకుంటా కష్టపడి ఈ గోకురం మీటింగ్ కు టికెట్ బుక్ చేసాం సార్. ఓకే, మా మేడం పంపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, గ్రేట్. అగ్రికల్చర్ చేసుకుంటూ కూడా సార్ చూడండి ఎంత గ్రేట్. ఎం రాజేష్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ పంపించాను, మీరు ఒకసారి మాట్లాడండి. రాజేష్ సార్ మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొంచెం మీ వీడియో ఆన్ చేసుకోండి, బాగుంటది. రైట్, గుడ్ మార్నింగ్ సూపర్. సార్. గుడ్ మార్నింగ్ నా పేరు రాజేష్ హీరో సార్. రాజేష్, చెప్పండి. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నా సార్. ఉమ్, చదువుకుంటానే ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నా. సూపర్. నా నా అప్లైన్ వచ్చేసి మోహన్ సార్ అండ్ సాయి సార్. మాది ఇక్కడ రాంపూర్ సార్. నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడు. నేను గోక్రౌన్ కి టికెట్ బుక్ చేసిన సార్. ఇబ్బంది అయింది. ఇంకా మా ఫాదర్ మా మదర్ ని కన్విన్స్ చేసిన కొంచెం. దానికి సాయి సార్ ఇంకా మోహన్ సార్ చాలా చాలా సహాయపడ్డారు. అసలు బుక్ చేస్తాను ఇలా అనుకోలేదు సార్. అది సార్ మోహన్ సార్ అండ్ సాయి సార్ మా ఫాదర్ తో మాట్లాడిండు. మా ఫాదర్ ఓకే. ఇట్లా కన్విన్స్ అయ్యిండు. అందుకనే బుక్ చేసిన సార్. అక్కడికి వెళ్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఒక నమ్మకంతో వస్తున్నాం సార్. ఇంకా ఫ్యూచర్ ఇంకా బెటర్ గా ఉండాలి. కొంచెం మా ఫాదర్ ఏమో మోటార్ ఫీల్డ్ లో పని చేస్తాడు సార్. అంటే డోజర్ ఉంది మాకు, అక్కడ పని చేస్తాడు. ఇది చెప్పంగానే మా డాడీకి ఇట్లా కొంచెం ఇచ్చేసిన పైసలు. కానీ కొంచెం కొంచెం అడగాలంటే డైరెక్ట్ 6,000 అంటే కొంచెం ఇబ్బంది అయింది సార్. అడగబుద్ధి కాలే ఫస్ట్ అయితే. తర్వాత మోహన్ సారు అండ్ సాయి సార్ చెప్పిర్రు 6,000 కోసం చూస్తున్నావు, తర్వాత తర్వాత ఫ్యూచర్ ఎట్లుంటది ఆలోచించుకో అన్నారు సార్. అయితే బాగా ఆలోచించిన తర్వాత 6,000 ఏంది, చిన్న చిన్న వాటిలకి 6,000 అయిపోతున్నాయి అని అనుకొని టికెట్ బుక్ చేసినాం సార్ మొన్న. నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే గోక్రౌన్ అంత పెద్ద మీటింగ్, ఇయర్ కి ఒక్కసారి జరిగే మీటింగ్, ఇంత పెద్ద మీటింగ్ కి రావడం అంటే ఇట్ వాజ్ మై ప్లెజర్ సార్. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. 16 ఇయర్స్ ఉంటా సార్ నేను. ఫ్యూచర్ గ్రేట్, మంచిగా ఉండాలనే సార్, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఒక్క కోరికనే బలంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్, గ్రేట్, సూపర్, సూపర్. ఒక్కసారి చూడండి, స్టూడెంట్ కి ఆలోచన వచ్చిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఈ ఏజ్ లోపల చాలా మంది ఎంజాయ్ చేసుకుంటే ఉండాలి అని ఆలోచన చేస్తారు. కానీ ఈ రోజు ఆ, రాజేష్ సార్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్. 100% సక్సెస్ అవుతావు రాజేష్, ఏం టెన్షన్ ఏం లేదు. ఒక్కసారి ప్రవీణ్ సార్ కి కోహోస్ట్ చేయండి మేడం. ప్రవీణ్ సార్ కు కోహోస్ట్ చేయండి. ప్రవీణ్ సార్ కు ఒక్కసారి కోహోస్ట్ ఇచ్చేసేయండి, చూద్దాము సార్కి ఎందుకు వస్తుందో. సార్ ఇచ్చిన సార్. ఇప్పుడు అడ్మిట్ ఇచ్చిరా? చేసుకోండి. ఇప్పుడు అడ్మిట్ మీరే చేసుకోండి ప్రవీణ్ గారు. మీకు సరౌండింగ్ లో ఎవరైనా పర్సన్ ఉన్నారా? మీకు అక్కడ మీ మైక్ మీద క్లిక్ చేయండి. మైక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్మ్యూట్ అయిపోతారు. ప్రవీణ్ గారు, హలో. ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్. ఏదో సెట్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ దగ్గర, ప్రవీణ్ సార్కి. ఇట్లా కూడా మేడంకి అట్లనే అయింది కదా. సో నో ప్రాబ్లం. ప్రవీణ్ గారు, ఆల్ ది బెస్ట్. ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు. మీ అప్లైన్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రవీణ్ సార్ వాళ్ళ అప్లైన్ ఉన్నాడా? ప్రవీణ్ సార్ వాళ్ళ అప్లైన్ సాయి కుమార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ పంపించాను సార్. సాయి మాట్లాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రవీణ్ గురించి సార్ చెప్పండి. ఎస్ సార్, ప్రవీణ్ సార్ ఫోన్ కొంచెం ప్రాబ్లం లో ఉంది. కిషన్ ఫోన్ లో పోయి మాట్లాడతారు. అంటే మా పెద్ద డాడీ కొడుకే, ఆయన ఫోన్ ఓకే, కొంచెం రైట్. ప్రాబ్లం లో ఉంది సార్. నేను చెమటలో ఉంటా కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది. అయితే సార్ నిన్న మేము నైట్ ప్లాన్ కి పోతే అక్కడ అగ్రి గ్రాన్యువల్స్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మేము వస్తున్న దారిలో అక్కడ ప్రవీణ్ వాళ్ళు కూడా కలిసారు సార్. చేగుంట నుంచి అక్కడ సైడ్ నుంచి వస్తుంటే నైట్ 11:30 అయిపోయింది సార్. అంటే ట్రైన్ మిస్ అయిందంట. మా పెద్దమ్మ వాళ్ళేమో ఇది అమ్మనికి పోతారు సార్, ఇది జామకాయలు అమ్మనికి పోతారు. ట్రైన్ మిస్ అయితే బస్కి వచ్చారు. బస్కి వస్తే డైరెక్ట్ ఇక్కడ నార్సింగ్ లో స్టాప్ లేదని చేగుంట నుంచి ఎక్కించుకొస్తుంది సార్. అక్కడ కలిసిండు. నైట్ కరెక్ట్ 1 అవర్ సార్. 12:30 వరకు నేను మాట్లాడినా సార్. అక్కడ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ అమ్మతో మంచిగా మాట్లాడి, ఇట్లా ఉంటది లైఫ్, ఇక్కడికి వస్తే చాలా బాగుంటది అనేసి మాట్లాడి, ఈ రోజు వాళ్ళు టికెట్ కూడా బుక్ చేయడం జరుగుతుంది సార్.
అసలు మనీ లేదు సార్. కొత్తగా ఇల్లు కడుతుర్రు, బయట నుంచి అప్పు చేస్తుర్రు, అయినా ఇల్లు కూడా కంప్లీట్ అయితలే. వాళ్ళు దాచుకున్న పైసలు ఉన్నాయి సార్ గల్లగురికి. ఆ గల్లగురికి ఈ రోజు పలగొట్టి దాంట్లో నుంచి అమౌంట్ తెచ్చి మరి ఈ రోజు టికెట్ బుక్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అయితే ప్రవీణ్ కూడా మాట్లాడతారు సార్. కిషన్ సార్ ఫోన్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిండంట. నేను చెప్తున్నా సార్. సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్, ఏం కాదు, చాలా ఎక్సలెంట్, గ్రేట్ ప్రవీణ్. ఇంకా 2-3 మెంబర్స్ ప్రాసెసింగ్ లో ఉన్నారు సార్. అమౌంట్ లేదు, అదే మొత్తం ఇది చేస్తారు సార్. నిన్న ఒక టికెట్ బుక్ అయిపోతుండే సార్. అయితే ఏమైందంటే అతను దాచుకున్న పైసలు ఏం చేసిండు, వాళ్ళ తమ్ముడు తీసి వాళ్ళ అమ్మకి చెప్పి కంప్యూటర్ నేర్చుకోవడానికి అక్కడ కట్టేసిండు సార్. అమౌంట్ 3000 ఉండే సార్. 3000 ఇంకో దగ్గర ఆడుకునే అందుకు పోతే ఆయన పైసలు తీసుకొచ్చి కంప్యూటర్ క్లాస్ కి ఇచ్చేసిండు. అతను నిన్న ఏడుస్తుండు సార్ ఫుల్, ఫోన్ చేసి ఇట్లా అయింది సార్ అని. లక్ష్మీకాంత్ సార్ మెదక్ నుంచి. సూపర్, గ్రేట్ ప్రవీణ్ గారు, గ్రేట్. ఎందుకంటే మీరు ఆ డిసిషన్ తీసుకోవడమే చాలా గ్రేట్. మీరు కూడా చాలా గ్రేట్. సాయి కిషన్ నాయక్, ప్రవీణ్ దీంట్లోకి వచ్చినట్టున్నాడు. రైట్, ఇప్పుడు మాట్లాడండి. రైట్, అన్మ్యూట్ చేయండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. మొత్తం ఎట్టకేలకి సాధించి ఇంత కష్టపడి ఇక్కడ పోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ ఈడొచ్చింది సార్. నా ఫోన్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. సో మా లైఫ్ ఏమో సార్ ఇది జామకాయల బిజినెస్ సార్. ఇక్కడ మిర్జాపల్లి తాండా లైఫ్ మొత్తం జామకాయల బిజినెస్ సార్. సో మా దగ్గర వచ్చేసి అసలు డబ్బులు లేవు సార్. కొత్త ఇల్లు కడుతున్నా. 9,50,000. కొంచెం రిలాక్స్ ఒక దగ్గర కూర్చొని ప్రవీణ్, ఎందుకంటే దమ్ వస్తుంది. నువ్వు పరిగెత్తినవా ఏమో అక్కడికి. మాట్లాడాలని చెప్పేసి చూడండి ఎంత తహతహలాడుతున్నావు. రైట్. సో నా దగ్గర అయితే డబ్బులు అయితే అసలు లేవు సార్. అప్పుడప్పుడు ఒక గల్లగిరిలో ఒక 500, 50, 100 అట్లా వేసిన డబ్బులు మొత్తం పలగొట్టి ఈ రోజు మొత్తం నా డౌన్ లైన్ అయితే అందరూ బుక్ చేసుకుర్రు. నేనే అప్లైన్ బుక్ చేసుకోలేదు సార్ నేను. అయితే నాకే సేమ్ అనిపిస్తుంది. నా డౌన్ లైన్ అందరూ అప్పు చేసుకొని అయినా మొత్తం బుక్ చేసుకుర్రు గోక్రౌన్ కి. నేనే చేసుకోలే. నాకు మస్తు షేమ్ అనిపిస్తుంది. మొత్తం 3 రోజుల నుంచి ఇదే టాపిక్. మా ఇంట్లో అడిగితే కూడా అసలు ఎవరు ఇస్తలేరు. సో ఈ రోజు ఖచ్చితంగా పైసలు తీసుకొచ్చి బుక్ అయినా చేసుకుందాం. సో రేపు అయితే కలుద్దాం సార్ మనం. గ్రేట్ గ్రేట్ ప్రవీణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డెడికేషన్ కి చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం ఉన్నా కానీ వేరే దగ్గరికి పరిగెత్తినట్టున్నాడు. చూడండి, ఆయనకు దమ్ వస్తుంది. గ్రేట్. ఇంకొకటి, మీరు చాలా మంది అప్లైన్లకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిర్రు. 100% ఒక మంచి మెసేజ్ ఇచ్చిర్రు. రియల్ గా కూడా చాలా మంచి సార్. మా ఇన్స్పిరేషన్ వచ్చి మా ఫ్యామిలీకి మొత్తం మా సాయి అప్లైన్ సార్. సూపర్. సాయి ఎట్లా హీరో, నువ్వు కూడా హీరో అవుతావు. ఫ్యామిలీకి హీరో సార్. సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్, సూపర్. సాయి హీరో, మీరు కూడా హీరో అవుతారు. థ్యాంక్ యూ సార్. మీరు ఈ రోజు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా మంది అప్లైన్స్ వింటున్నారు అనుకుంటా. ప్రతి ఒక్క అప్లైన్ ఇక్కడ ఎవరైతే ఇంకా డౌన్ లైన్ టికెట్ బుక్ చేసుకున్నాక కూడా అప్లైన్లు నేను రాను అని చెప్పేసి కారణం చెప్తున్నారో ఈ రోజు డౌన్ లైన్ మొత్తం యాదగిరి స్వామి ఉన్నారు కదా సార్, వాళ్ళే సార్. అదే ప్రవీణ్ చెప్పిన మాటలు వినండి. ప్రవీణ్ చెప్పే మాటలు వినండి. అప్లైన్ డౌన్ లైన్ లో వస్తున్నాక కూడా నేను రాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తుంటే ఈరోజు ప్రవీణ్ కున్నంత నాలెడ్జ్ కూడా మీ దగ్గర లేనట్టే లెక్క. ప్రవీణ్ ఆలోచన చేసేటువంటి ఆలోచన లోపల మీరు చేస్తలేదు. ప్రవీణ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు ఇల్లు కడుతున్నారట, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అనుకోకుండా ఇక్కడ అక్కడ ఏదో కొన్ని డబ్బులు అట్లా పక్కకు జమ చేసుకున్న డబ్బులు, గల్లగురిగిలో జమ చేసుకున్న డబ్బులు పగలగొట్టి మరి ఈ రోజు సారు మీటింగ్ రావడానికి రెడీ అవుతున్నాడు. రియల్ గా ఒకసారి చాలా గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్ ప్రవీణ్. మీరు చాలా గ్రేట్. ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో వాళ్ళ డౌన్ లైన్స్ ఇంకా వస్తున్నా కానీ నేను రాను అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకుంటూ కూర్చుంటారు చూడండి. అట్లాంటి వ్యక్తులు
ప్రవీణ్ మాటలు విన్నాక కూడా మీరు అదే ఆలోచనలో ఉంటున్నారా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో గ్రేట్ ప్రవీణ్, గ్రేట్ సాయి సార్, గ్రేట్, చాలా గ్రేట్. సార్ ఇక్కడ ఉన్న ప్రతి అప్లైన్ కు గ్రేట్ మెసేజ్ సార్ ఇది. అదే చాలా అంటున్నాం. మంది స్టార్లు డైమండ్లు ఉన్నారు కదా సార్ వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్క అప్లైన్ కి ఇది ఒక మంచి, ప్రవీణ్ ఒక బెస్ట్ అదే అని చెప్పొచ్చు, రోల్ మోడల్. సాయి కుమార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి సాయి. అన్మ్యూటా? ఓకే రైట్, చేశాను. సార్ నైట్ 12 అయిపోయింది సార్, నేను వచ్చి పడుకునేసరికి 1 అయిపోయింది. ఈ రోజు కొంచెం అటే వెళ్తున్నాను నేను సికింద్రాబాద్. ఏం కాదు, కొంచెం ఏమైతే పని సార్. వెంగు పిల్లగాని 1 o'clock అనుకోండి, 5 గంటలకు లేస్తే ఏమైతుంది? ఏం కాదు. సార్ నైట్ 1 అయింది సార్ డిస్కషన్ చేసేవారికి. అక్కడ హాస్పిటల్ పక్కన చిన్న చాయ్ స్టాల్ ఉంది, అంటే టీ స్టాల్ ఉంది, అక్కడ మాట్లాడడం జరిగింది సార్. నైట్ మొత్తం నిద్ర కూడా లేదు, కళ్ళు కూడా తెరవబోతే స్నానం చేసినా కూడా. సూపర్, గ్రేట్ ప్రవీణ్ గ్రేట్. గురించే సార్ నైట్ మొత్తం. నిన్న మొత్తం మేము ఫేస్ మీటింగ్ కూడా పెట్టినాం సార్. ఇక్కడ ఫేస్ మీటింగ్ పెట్టినా, మళ్ళీ కొంతమంది న్యూ పర్సన్స్ తో కూడా ఫేస్ మీటింగ్ పెట్టి ప్రవీణ్ కి కూడా ఇక్కడ చాలా చెప్పిన. ఇంటికి పోయినా ఫోన్ చేసినా అయితలేదు, నువ్వు మాట్లాడితే అవుతుందేమో అనేది చెప్తే నైట్ కలిసి సార్ నైట్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తా ప్రవీణ్ కి. నువ్వు మంచిగా గుర్తు చేసినావు సాయి. పేస్ మీటింగ్ నుంచి సాయి 10 మందిని తీసుకొని వస్తున్నాడు ఈ రోజు. ఒక్కసారి ఆలోచన చేయండి, సాయి లాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పేస్ మీటింగ్ పెట్టుంటే ఇలా ఒక్కొక్కరు 10 మందిని తీసుకొని వస్తుంది. పేస్ మీటింగ్ పవర్ నేను ఆల్రెడీ స్టార్ అండ్ అప్ స్పెషల్ గా చెప్తున్నా, పేస్ మీటింగ్ పెట్టండి అని. కానీ స్టార్ అండ్ అప్ పెడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక బ్రౌన్స్ కూడా డైరెక్టర్ క్వాలిఫై కానటువంటి వ్యక్తి పేస్ మీటింగ్ పెట్టి ఈరోజు చూడండి ఎంత మందిని, మాక్సిమం గా 10 మంది కంటే ఎక్కువ మందే ఉన్నట్టున్నారు మేబీ. ఎస్ సార్, కానీ కొంతమంది ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది సార్, టికెట్ బుక్ అయితే లేదు అనేసి. ఇంకా వాళ్ళు ఈరోజు నైట్ వరకు, ఈరోజు ఖచ్చితంగా ఒక 2 టికెట్స్ అన్న బుక్ చేయాలని అనుకుంటున్నా సార్ ఖచ్చితంగా. నో ప్రాబ్లం, సూపర్ గ్రేట్. ఇది పేస్ మీటింగ్ కు ఉండే పవర్, మనం అక్కడ క్లియర్ గా సిస్టమ్ గురించి, ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తుంటే ఎంత ఎక్సలెంట్ గా మనం అక్కడ 100% ఒక డూప్లికేషన్ అవుతుంది. ఒక మంచి లీడర్ మనం బయట తీయచ్చు. ఇలా సాయి వన్ ఆఫ్ బెటర్ లీడర్ అయిన, ఒక మంచి నంబర్ 1 లీడర్ గా తయారైపోయింది పేస్ మీటింగ్ పెట్టడం వల్ల. శ్రీనివాస్ సార్ ఏం చేసిండు? పేస్ మీటింగ్ పెట్టడం వల్ల సాయి అనేటువంటి ఒక లీడర్ ను క్రియేట్ చేయగలిగి, ఇలా సాయి కూడా అదే డూప్లికేషన్ చేస్తున్నాడు. దాంట్లో నుంచి ఇలా ప్రవీణ్ వచ్చిండు, యాదగిరి సార్ వచ్చిండు, ఇట్లాంటి మంచి మంచి లీడర్స్ బయటకు వస్తుంది. ఇది పేస్ మీటింగ్ ఉండేటువంటి పవర్. నేను గోక్రాన్ మీటింగ్ స్టార్టింగ్ లోపల ప్రమోషన్ స్టార్ట్ అయినప్పుడు చెప్పిన, మీరు మీటింగ్లు పెట్టి ప్రమోట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇలా పేస్ మీటింగ్ పెట్టి మీటింగ్లు ప్రమోట్ చేసి ఉంటే మీ బిజినెస్ ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. గ్రేట్ సాయి, చాలా గ్రేట్. సిస్టమ్ కరెక్ట్ అయి పనిచేస్తున్నాడు సాయి, కాబట్టి ఇంత స్పీడ్ గా తీసుకొస్తున్నారు జనాలను. గ్రేట్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ గా ఉన్నారు, ఎట్లా ఉన్నారు చూడండి. ఎవరు అది పేస్ మీటింగ్ ఉండే పవర్. అది సాయి అట్లాంటి వ్యక్తులను వెతుకుతున్నాడు అంటే కాదు, ఉన్నటువంటి వ్యక్తులను అట్లా తయారు చేస్తున్నాడు సాయి. ఎట్లా అంటే పేస్ మీటింగ్. గ్రేట్, సూపర్. చాలా ఆల్రెడీ టైం అయిపోతుంది. మనం రేపు మార్నింగ్ కలుసుకోవాలి. రేపటి నుంచి, రేపు ఎల్లుండి, మళ్ళీ మండే రోజు మనం కలుసుకుంటాం ఫ్రెష్ గా. గోక్రాన్ మీటింగ్ అయిపోయిన తర్వాత మండే రోజు ఈ 3 days మనకు గోక్రాన్ లోపలనే మనం ఉంటాం. రైట్. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఎవరెవరైతే వస్తున్నారో, మీరు ఏం తెచ్చుకోకున్నా ఒక డైరీ పెన్ ఖచ్చితంగా తెచ్చుకోండి. డైరీ పెన్ కంపల్సరీ తెచ్చుకోండి. మీకు ఎవరికైనా రాసుకోవడం నాకు రాదు అనుకుంటే మీ మొబైల్ ఫోన్లో ప్రతి మాటను కూడా మీరు రికార్డ్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. ఇంటికి వచ్చినాక మీరు వినండి. రైట్. ఎందుకంటే ఏ లీడర్ చెప్పే మాటలు నీకు ఇన్స్పైరింగ్ అవుతారో చెప్పలేము. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఇన్స్పైర్ అవుతారో చెప్పలేము.
ఒక ఏమంటారు మన గౌతమ్ బాలి సార్ చెప్తుంటాడు, పెద్ద పెట్రోల్ ట్యాంక్ ఉంటది కానీ ఒక చిన్న నిప్పు రవ్వ చాలు ఆ పెద్ద పెట్రోల్ ట్యాంక్ తలగబెట్టడానికి. ఇక్కడ కూడా అంతే, మన లోపల స్పార్క్ రావాలి అంటే ఇంత పెద్ద మనిషికి ఒక్క చిన్న మాట చాలు, ఎక్కడో ఒక దగ్గర స్పార్క్ వస్తుంది బిజినెస్ లోపల గ్రోత్ రావడానికి. ప్రతి లీడర్ మాట ఇంపార్టెంటే, ప్రతి నిమిషం ఇంపార్టెంటే. మనం ఇక్కడ ఎవరైతే మీటింగ్కి వస్తున్నారో వాళ్ళందరికి కూడా నేను స్పెషల్గా చెప్తున్నా, మీటింగ్ అంటే మీకు అర్థమైనా అర్థం కాకుండా మీరు మీటింగ్లోనే కూర్చోండి. ఏముందిలే జరసేపు ఇట్లా బయట తిరిగొద్దాం పా అని చెప్పేసి పోకండి దయచేసి. పోతే లాస్ అయ్యేది మీరే, 100% చెప్తా. సో అలాంటి పని చేయకండి. స్పెషల్గా ఎవరైతే వస్తున్నారో బ్రష్, పేస్ట్, సబ్బు, రైట్, ఇవన్నీ తీసుకొచ్చుకోండి. ఆడ రూమ్స్ సార్ వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారు. సార్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి మీరు బట్టలు బ్లాక్ పాయింట్ మ్యాక్సిమం జెంట్స్కి అయితే స్పెషల్గా బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్ 100% ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్ విత్, ఒకవేళ టై ఉంటే టై కూడా, బ్లాక్ పాయింట్ వైట్ షర్ట్ విత్ టై ఎక్సలెంట్గా ఉంటుంది. 3 రోజులు 3 జతల బట్టలు. ఓకే, రేపు మార్నింగ్ 8:30 వరకు మీరు వెన్యూ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. రేపు మార్నింగ్ 8:30 వరకు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు మధ్యలో దారి లోపల ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసి రండి, ఎందుకంటే రేపు బ్రేక్ఫాస్ట్ ఉండదు. రేపు లంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ప్రోగ్రామ్. ఓకేనా, లంచ్ ఉంటుంది మనకు, తర్వాత డిన్నర్ ఉంటుంది, కానీ బ్రేక్ఫాస్ట్ రేపు ఉండదు. ఎల్లుండి నుంచి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తొందరగా రావడానికి ప్లాన్ చేసుకోండి, ముందు కూర్చోవడానికి ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీరు ముందు రావడానికి ప్లాన్ చేసుకోండి, ముందు సీట్లలో కూర్చోవడానికి ప్లాన్ చేసుకోండి. ఎక్కడ వెనుక కూర్చోకండి, వెనుక బెంచ్ సీట్ లెక్కలు ఉంటుంది, ముందు కూర్చోవడానికి ప్లాన్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ మీరు ఎవరెవరైతే వస్తున్నారో కంపల్సరీ మీది ఒకటి ఐడి ప్రూఫ్ తీసుకొచ్చుకోండి. ఎందుకంటే హోటల్లో మీకు ఒకవేళ అడిగితే చెప్పలేము కాబట్టి మీ ఆధార్ కార్డు మీ ఎంబడ పెట్టుకోండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఎంబడ పెట్టుకోండి. ఓకే, ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, మీరు హోటల్ డబ్బులు ఏదైతే ఉన్నాయో మీరు హోటల్లోకి వెళ్ళగానే ఫస్ట్ డే నైటే మీరు హోటల్లోకి వెళ్ళగానే మీ అప్లైన్కి ఇచ్చేసేయండి. ఎవరైతే హోటల్లో పర్సన్ ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఫస్ట్ డే. ఓకే, సెకండ్ డే ఒక్కొక్క రోజు రాత్రి 2 గంటలకు అనుకుంటారు అప్లైన్, లేకపోతే 3వ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్లోకి వస్తారు. ఎందుకు అంత పాపం వాళ్ళకి ఇబ్బంది, ఎట్లాగ ఇది చేయడం తప్పదు కాబట్టి పోగానే ఇచ్చేసేయండి. హోటల్లోకి పోగానే ఫస్ట్ డబ్బులు చేతిలో పెట్టేసి రూమ్లోకి పోండి, డబ్బులు చేతిలో పెట్టేసి రూమ్లోకి వెళ్ళిపోండి. టెన్షన్ ఫ్రీ, మీకు టెన్షన్ ఉండదు, మీ అప్లైన్ టెన్షన్ ఉండదు, హోటల్ అయిన టెన్షన్. ఓకే, ప్రతి మాట వినడం చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి విషయాన్ని ఏ లీడర్ ఏం చేస్తారు. సార్ అది ఫస్ట్ డేనే మనము హోటల్ పే చేస్తే నెక్స్ట్ డే నుంచి మన టీం మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత డిస్కషన్ చేయొచ్చు సార్. అది మన దాంట్లో మిస్ అవుతుంది, అందుకని చెప్పేసి ఫస్ట్ డేనే మనం హోటల్ పే అవుట్ చేసి పడేస్తే హోటల్ రూమ్ లోకి పోయేటప్పుడే, హోటల్ రూమ్ లోకి పోయే ముందే డబ్బులు ఇచ్చి రూమ్ లోకి పోమని చెప్తున్నా. నెక్స్ట్ డే నుంచి మనం నైట్ డిస్కషన్ చేయొచ్చు అనుకోండి, మీకు టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైతే హోటల్ రూములు చూస్తున్నారో వాళ్ళకి ఏం చేయండి అంటే, వాళ్ళు ఏ రూమ్ లో పోతున్నారు, ఎంతమంది పోతున్నారో, సరే ఇక మా డబ్బులు అని చెప్పేసి ఇక రూమ్ నెంబర్ పలానా రూమ్ నెంబరు మేము పోతున్నాము మా డబ్బులు అని చెప్పేసి ఇచ్చేసిపోండి, బస్ అయిపోతుంది. ఎప్పుడైనా ఇచ్చేదే, ఎల్లుండి అయితే తక్కువ అయితే ఇవాళ అయితే ఎక్కువ అయితే అన్నట్టు ఏం లేదు కదా. ఎప్పుడైనా గదే డబ్బులు, ఇవాళ ఇచ్చిన గదే డబ్బులు, రేపు ఇచ్చిన గదే డబ్బులు, టెన్షన్ ఫ్రీగా ఉంటారు. నెక్స్ట్ ఆ రోజు నైట్ కూడా మీరు తొందరగా పోయేటప్పుడు ప్రతి ఒక్కరు టకటక డబ్బులు ఇచ్చేసారు అనుకో, వాళ్ళు కూడా లెక్క చూసుకుంటారు, టకటక డబ్బులు చూసేసుకుంటారు. ఆ హోటల్ అయిన ముఖాన్ని అప్పుడే కొట్టేసేస్తారు, పోతారు, మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతారు. కొద్దిసేపు ప్రతిరోజు నైట్ మీరు మీ అప్లైన్ తోటి డిస్కషన్ చేయండి. సార్ ఈ రోజు ఇట్లా అయింది, సార్ ఈ రోజు ఇట్లా అయింది, ఏమైంది, ఎట్లా అయింది, ఏమైంది. రూమ్ లో 2-3 ఉంటారు, వాళ్ళతో డిస్కషన్ చేయండి. ఎందుకంటే ఒక పాయింట్ నీకు అర్థం కాకుండా వచ్చు, ఆయనకు అర్థమై ఉండొచ్చు. ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఇంకొక ఆయనకు అర్థం కావచ్చు, నీకు అర్థం కాకుండా. ఇట్లా డిస్కషన్ చేయడం వల్ల అందరికీ గ్రూప్ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. రైట్, సో పని చేయండి.
మాక్సిమం రూమ్లలో అప్లైన్లు డౌన్లైన్లు ఉండేటంటే ప్లాన్ చేసుకోండి. ఓకే, అప్లైన్లు డౌన్లైన్లు ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే రైట్, రేపు మార్నింగ్ కలుసుకుందాం. మనందరం కలుసుకుందాం రేపు. ఎవరెవరైతే మీటింగ్ వస్తున్నారో ఎక్సలెంట్ ఉండబోతుంది, మీటింగ్ అయితే హైలైట్ ఉండబోతుంది. ఇంకా కూడా వ్యక్తులు ఎవరైనా ఉంటే మీకు ఈ రోజు కూడా టైం ఉంది, ఈ రోజు కూడా మీ టికెట్ బుక్ చేసుకో. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నేనేం చెప్పే విషయం ఏం లేదు, నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ లీడర్స్ చెప్తున్నారు. నేనేం చెప్పినా అడిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లెక్కలు ఉంటది, కొత్త లీడర్లు చెప్తుంటే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇంకెవరైనా టికెట్ బుక్ చేసుకోకపోతే ఇమీడియట్లీ టికెట్ బుక్ చేసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ రావడానికి ప్లాన్ చేయండి. 6,000 కోసం ఆలోచన చేయకండి, జీవితం ఎట్లా మార్చుకోవాలో ఆలోచన చేయండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, చెప్పేది ఉందా? సార్ థ్యాంక్ యూ ఆల్రెడీ